ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563 సారంగపాణి జాతకం. సార్ బిఫోర్ వి టాక్ అబౌట్ దిస్ ఫిల్మ్ నాకు ఒక్క మాట చెప్పండి, అసలు మీరు జాతకం నమ్ముతారా, జాతకం నమ్మరా? జాతకాన్ని నమ్మిన కథకి తగ్గట్టుగా కరెక్ట్ గా ప్రియదర్శి సెలెక్ట్ అయ్యారు, అంటే హీస్ యాప్ట్ ఫర్ ది రోల్ అని మీకు ఎలా అనిపించింది? ఇతను క్యారెక్టర్స్ చేస్తున్నాడు, లీడ్ రోల్స్ చేస్తున్నాడు, కామెడీ చేస్తున్నాడు, సీరియస్ ఫిల్మ్స్ చేస్తున్నాడు. ఇవన్నీ చూస్తున్నా. సార్ మహేష్ బాబు గారితో మీరు ఒక సినిమా చేయాల్సింది బట్ అది మిస్ అయిపోయింది అని అన్నారు, అది ఏంటి? మిస్ ఏం లేదండి. ఇప్పుడున్న స్టాండర్డ్స్ ఆఫ్ రైటింగ్ ఫార్ అన్ ఇండియన్ సినిమా ఆర్ అన్ తెలుగు షో ఏదైనా కానివ్వచ్చు, మీడియాలో ఉన్న ప్రస్తుత రచయితల గురించి వాట్ ఇస్ యర్ టేక్ అబౌట్ దెమ్? రచనే మనకి వీక్ గా ఉందండి నా దృష్టిలో. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను, నువ్వు తీసిన సినిమా ఏంటయా, ఏంటి పెద్ద నువ్వు ఏం పీకేవని. స్పెషలీ ఫర్ జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఆయన పొటెన్షియల్ కి తగ్గ సినిమా రాలేదు అని ఒకసారి మీరే కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో వై డోంట్ యూ కొన్ని సినిమాలు చూస్తుంటా కదా, కనబడినప్పుడల్లా స్లో మోషన్, కనబడినప్పుడల్లా మ్యూజిక్, కనబడినప్పుడల్లా ఎలివేషన్. థియేటర్కి వెళ్ళి సినిమాని ఆదరించే రోజులు ఒకప్పుడులాగా ఉండొచ్చా ఉండవా అన్నది నా క్వశ్చన్ కాదు, బట్ ఈక్వలీ కాంపిటేటివ్ గా ఓటీటీ ఇస్ గ్రోయింగ్ అప్. సో హౌ డు యూ సీ దట్ సార్? అయితే ఓటీటీలో ఇంకొక డేంజర్ ఏంటంటే, మీరు సినిమా థియేటర్ రావాలంటే రావాల్సిన ఖర్చు పెరిగిపోయింది, ఎఫర్ట్ పెరిగిపోయింది. మెయిన్ సినిమా దెబ్బతిని ఎట్లా వస్తారు? హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ స్పెషల్ 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 వీడియో టు మీ. ఎందుకు ఎన్నిసార్లు స్పెషల్ అన్నానో ఇప్పుడు మీకు చెప్తా. సో యూజువల్గా డైరెక్టర్ అని అంటే ఒక విజన్, ఒక క్లారిటీ, ఒక యాక్షన్ ప్లాన్తో పాటు ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఈ డైరెక్టర్కి స్పెషల్గా ఒక ఎమోషనల్ ఫిల్మ్ని కూడా కామికల్ టైమింగ్తో క్లీన్గా ఎలా ప్రజెంట్ చేయొచ్చు ఇన్ ది మోస్ట్ సెన్సిబుల్ వే అని అంటే మాత్రం టక్కున మనకి అందరికీ స్ట్రైక్ అయ్యేది వితౌట్ ఎనీ సెకండ్ థాట్ ఇట్ ఇస్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. హలో సార్, నమస్తే. హలో హలో అండి, నమస్తే. నా ఇంట్రొడక్షన్ లోనే చెప్పాలనుకున్నా బట్ మీకు హలో చెప్పిన తర్వాత చెప్దామని. ఇవన్నీ క్వాలిటీస్ ఒకే ఎత్తు అయితే సార్, ఆయనది విజయవాడ, మాది విజయవాడ. ఈ విజయవాడ కనెక్ట్ ఎంత డీప్ ఉందంటే లైక్ దిస్ మీట్ ఆఫ్ ఆర్స్ సార్ ఇస్ రియలీ వెరీ స్పెషల్ టు మీ. థ్యాంక్ యూ. విజయవాడియన్స్ అని ఒక మాట కాయిన్ చేశాను, మరి ఎవరైనా వాడతా లేదో నాకు తెలీదు. మనం ఇప్పుడు విజయవాడియన్స్. సో మీరు విజయవాడ కూడా అవడం ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్. చాలా మీరు ఇందాక అన్నట్టు ఒక స్పెషల్ అనుబంధం ఉంటుంది ఆ ఊరితో ఉంటుంది. ఆ ఊరికి సంబంధించిన వాళ్ళతో కూడా మనం పంచుకునేవి కూడా చాలా అక్కడ కామన్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని ఉంటాయి కదా. అక్కడ ఉన్న లైఫ్ స్టైల్ కానీ, మనం దైనందిన జీవితం ఎలా గడిపేవాళ్ళము, అక్కడ చిన్న చిన్న విషయాలు, ఇందాక మీతో మాట్లాడినట్టే ఆ బజ్జీలు కొట్లు, పెసరట్టు బండిలు, ఇవన్నీ కూడా దే బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ అ వెరీ స్పెషల్ థింగ్. అష్టాచెమ్మ సినిమా గురించి మీతో అసలు ఎంత అనర్గళంగా మాట్లాడాలి, ఆ సినిమా ఎంత బాగుంటుంది సార్, ఎంత బాగుంటుంది సార్. ఐ థాట్ దిస్ వాజ్ హౌ వీ వుడ్ స్టార్ట్ అ కాన్వర్సేషన్, బట్ ఆఫ్ అంత కనెక్ట్ అయిపోయామని అనిపిస్తుంది నాకు. సార్, కమింగ్ టు ఈ ఫిల్మ్, ఇప్పుడు మీరు రీసెంట్ గా చేస్తున్న ఈ సినిమా యట్ టు రిలీజ్, అందరి ముందరికి రాబోతున్న సారంగపాణి జాతకం. సార్ బిఫోర్ వి టాక్ అబౌట్ దిస్ ఫిల్మ్ నాకు ఒక్క మాట చెప్పండి, అసలు మీరు జాతకం నమ్ముతారా, జాతకం నమ్మరా? ఇది పెద్ద ప్రశ్న. నేను అంటే జాతకాన్ని నమ్మిన నేను పనులు చేస్తానైతే నేను చెప్పనండి, అలాంటి నమ్మకం నాకు లేదు. కానీ నమ్మకం నా దృష్టిలో పర్సనల్, వ్యక్తిగతం. అది మీరు నా జాతకాన్ని నమ్ముతారా, వాస్తు నమ్ముతారా, అవన్నీ బట్ నమ్మకం ఎప్పుడైతే ఒకప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా న్యూస్లో కూడా, వాటిలో నమ్మకాలు మూఢనమ్మకాలు అయిపోయి కొంచెం ఉన్మాదం కింద మారినప్పుడు ఎలా జనాల జీవితాలు చిన్నభిన్నం అవుతాయి, అస్తవ్యస్తం అవుతాయి, రసభాస్ చేస్తారు అనేది నాకు ఎప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఇంకోటి, నేను ఆఫ్టర్ 2000s కొత్త శతాబ్దంలో మనకి ఐటీ బూమ్ వచ్చి సైన్స్ బాగా పెరిగిన తర్వాత కూడా సైన్స్తో పాటు ఇవి కూడా పెరిగాయి. ప్రవచనాలు పెరిగాయి, భక్తి ఛానల్స్ పెరిగాయి,
నమ్మకాలు పెరిగాయి. అంటారు కదా సార్, సిన్ రేట్ ఎక్కువైపోయేసరికి జనాలు ఎక్కువ దేవుడి మీద డిపెండ్ అయిపోతున్నారు. ఇంకోటి గమ్మత్, మీరు ఐ డోంట్ నో, యూ షుడ్ హావ్ హర్డ్ ఇట్, ఇప్పుడు సిజేరియన్ ఆపరేషన్ కూడా ముహూర్తం పెట్టుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ సార్. సో ఈ టైంకే మీరు చేయాలి, ఈ టైంకి పిల్లాడు బయటికి పిల్లాడు బయటికి రావాలి, ఇలాంటి నమ్మకాలు కూడా బాగా పెరిగిపోయాయి. ప్లస్ అఫ్ కోర్స్ ఇంకా జాతకాలు చూస్తున్నారు, అది ఎక్కడికి పోలేదు. సో జనరల్గా సైన్స్ బాగా పెరుగుతున్న సొసైటీస్లో రిలీజియన్ ప్రాబల్యం తగ్గుతుంది. వెస్ట్రన్ కంట్రీస్లో అదే ఎప్పుడు ఉంటుంది ఇంబ్యాలెన్స్. బట్ మనకి ఈక్వల్గా పెరిగింది కొంచెం. కోవిడ్ ఆల్సో హ్యాస్ ఇట్స్ రోల్ అని చెప్పచ్చు ప్రాబబ్లీ. బట్ కోవిడ్ కంటే ముందే నేను చెప్తున్నాను, కోవిడ్ కేమ్ వెరీ రీసెంట్లీ కదా. అది నాకు అది ఒక ఇంట్రెస్టింగ్ కాంట్రడిక్షన్, వైరుధ్యం కనబడేది అనమాట. దీన్ని ఎట్లా అడ్రస్ చేయొచ్చు? ఒక పక్కన సైంటిఫిక్ థింకింగ్తో పాటు మనం రాకెట్ వదిలినా పూజ చేస్తున్నాము, కొబ్బరికాయ కొడుతున్నాము, వెళ్ళాలో కూడా చెప్తున్నాం, కార్లకి మనం దండలేస్తాం దసరాకి, వాట్ ఎవర్. సో ఈ నమ్మకం మనం వీ స్టిల్ హ్యావ్ దిస్ రిలీజియస్ మెంటాలిటీ మనలో. అది అయితే నమ్మకం ఎప్పుడైతే పెడదవబడుతుందో, కొంచెం ఉన్మాదం కింద మారుతుందో, ఎంత గందరగోళం జరుగుతుంది అనేది హాస్యరసభరితంగా చెప్తే బాగుంటుంది. మరి సీరియస్గా కాకుండా ఉపన్యాస ధోరణిలో జనాలకి సూక్తి శుద్ధులాగా వాయించకుండా జస్ట్ హౌ టు మేక్ ఇట్ ఫనీ అని ఒక బాగా జాతకాలని, అంటే ఇంకా అడుగు వేయడానికి కూడా జాతకాలు నమ్మే ఒక అమ్మాయిని ఇష్టపడి ఒక రకమైన జాతకంలో వచ్చిన సమస్య వలన ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, ఎలాంటి అడ్డదారి తొక్కాల్సి వచ్చింది, దానివల్ల అతని జీవితం కాకుండా చుట్టుపక్కల వాళ్ళ జీవితం కూడా ఎంత చిన్నభిన్నమైంది అనేది కామికల్గా చెప్తే బాగుంటుంది అనిపించి నేను రాయడం జరిగిందండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫెయిత్ ఇన్ ఇట్. బట్ సినిమా కూడా బాగా వచ్చింది. ఇట్స్ వెరీ హ్యాపీ విత్ ద ఫిల్మ్ అండ్ ఇట్స్ అన్ ఎన్సాంబుల్ ఫిల్మ్ అంటాం కదా. నాకు నచ్చిన ఒక గ్రూప్ ఆఫ్ యాక్టర్స్ని, ఎవరి స్టైల్ ఇంకోళ్ళ స్టైల్తో ఓవర్లాప్ అవ్వని స్టైల్ ఆఫ్ యాక్టర్స్, అంటే బంచ్ ఆఫ్ యాక్టర్స్. ఒక పక్కన మీకు ప్రియదర్శి, వెన్నెల కిషోరు, హర్ష చముడు, తర్వాత శ్రీనివాస్ అవసరాల, నరేష్ గారు, తనికెళ్ళ భరణి గారు, వడ్లమన్ శ్రీనివాస్ గారు, కల్పలత గారు, రూపలక్ష్మి గారు, అండ్ ఆఫ్ కోర్స్ హర్షిణి హూస్ వన్ ఆఫ్ మై న్యూ ఫేవరెట్స్ అమ్మాయి. అలా అంటే చిన్న పాత్ర అయినా మీకు తెలుసో తెలీదో, యూ మస్ట్ బి నోయింగ్ సమీరా భరద్వాజ్, సింగర్, అండ్ షీ చాలా మంచి రీల్స్ చేస్తుంది. షీ డిడ్ ఎ స్మాల్ రోల్ ఈ సినిమాలో. సో తను కూడా గుంటూరు ఐ థింక్. సో షీ హ్యాస్ దట్ విజయవాడ గుంటూరు ఫ్లేవర్ అనమాట. సో ఆ అమ్మాయి రీల్స్ చూసి నేను ఇలా తెలుగు మాట్లాడేవాళ్ళు బాగుంటారని, ఇలా ఎందుకు ఏమైనా అడుగుదాము అని చిన్న క్యారెక్టర్ సమీరా. బట్ నువ్వు ఎవరైనా చేయొచ్చు, బట్ నువ్వు చేస్తే బాగుంటుంది అంటే తప్పకుండా తను వచ్చి చేసింది అనమాట. చాలా బాగా చేసింది అనమాట. సో అలా రకరకాల టాలెంట్స్ ఉన్న యాక్టర్స్ని ఒక చోట తీసుకొచ్చి వాళ్ళ చేత కామిక్ ఒక ఆర్గానిక్ కామెడీ, అంటే మామూలుగా ఏదో రీల్స్ హ్యూమర్లానో, లేకపోతే ఏదో సెలబ్రిటీస్ని వేళాకోళం చేయడమో, లేకపోతే ఏదో ఈవెంట్ని మనం రీక్రియేట్, ఇలా కాకుండా ఒక కథ, దానిలోంచి పాత్రలు, దానిలోంచి పుట్టే కామెడీ, ఇలాంటి గ్రూప్ ఆఫ్ యాక్టర్స్తో ఇలా చేయించే ఛాన్స్ మనకి ఎక్కువ రాదు. ఈ సారంగపాణి జాతకంలో అది వచ్చింది. సో ఇట్స్ వెరీ మచ్ ఇన్ ద ట్రెడిషన్ ఆఫ్ అష్టాచమ్మ అండ్ అమితుమి. బట్ ఈ రెండింటిని కలిపినట్టు ఉంటుంది జానర్ పరంగా. అష్టాచమ్మ ఈజ్ మోర్ ఆఫ్ అ రొమాంటిక్ కామెడీ, కొంచెం ఫార్స్ చివరికి వస్తుంది. అమితుమి ఈజ్ ప్యూర్ ఫార్స్, ముందు నుంచి చివరి వరకు గందరగోళమే. అది ఈ రెండింటిని కలిపితే ఎలా ఉంటుంది, ఆ రిజల్ట్ ఈజ్ జానర్ మిక్స్ ఈ సారంగపాణి జాతకం. సార్ డెఫినెట్లీ మీరు ఎక్కువ ఊరించేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ ఆ ఊరించడాన్ని కూడా మేము ఎంజాయ్ చేస్తున్నాం, బికాజ్ ఇట్ ఇస్ వర్త్ ఇట్ అని మాకు ముందరే తెలుసు కాబట్టి. సార్ ఒక్కటి మాత్రం ఫ్రాంక్ గా చెప్పండి, 2025లో మీరు జాతకం చూపించుకున్నారా, చూపించుకోలేదు? లేదండి, లేదు. కానీ గమ్మత్ ఏం జరిగిందంటే, నాకు కొంతమంది ఇలా కలిసి మీలా మాట్లాడుతున్నప్పుడు నేను ఏదో ఇట్లా అంటే, ఒక్క నిమిషం సార్ మీ చెయ్యి అని చూసిన వాళ్ళు ఉంటారు. ఇంకోటి, నన్ను ఒక ఇంటర్వ్యూ చేశారు ఈ సారంగపాణి జాతకం ప్రమోషన్స్లో ఇంటర్వ్యూ నన్ను చేసిన ఒక ఆయన, హీఈస్ అ స్పెషలిస్ట్ ఇన్, అపారెంట్లీ ఈజ్ అ పామిస్ట్. ఆయన కూడా నా చేయి చూశారు, నా మొహం చూసి కూడా కొన్ని ఏవో చెప్పారు. కొన్ని నాకు జరిగాయండి చెప్పినవి, కొన్ని ప్రెడిక్ట్ కూడా చేసి, ఇప్పుడు మన చూసిన ఆయన ఎవరు కూడా తెలియదు, అప్పటివరకు ఆయన కలవలేదు నేను. నా రాశి ఏమై ఉంటుంది, మీ మొహంలో పలానా ఉంది, ఒక టెక్నికల్ టర్మ్ చెప్పారు, అది నాకు గుర్తు రావట్లేదు, శని మహర్దశ ఏదో ఒకటి చెప్పారు. మీరు వృషభ రాశిలో పుట్టి ఉండాలి, ఈ టైంలో ఈ మంత్ మొత్తం టకటక చెప్పేసారు. అసలు మీ బర్త్ డేట్ తర్వాత అడిగితే అవునండి ఇప్పుడు చెప్పండి మీ బర్త్ డేట్ అని అప్పుడు అడిగారు. సో మేబీ దెర్ ఈస్ సమ్ వెదర్ రిపోర్టింగ్ లాగానే మేబీ. So you believe astrology is also a science? No, I don't. I want to know whether it is, if it is, because ఇప్పుడు నేను కెనడాలో ఉన్నప్పుడు మీరు పొద్దునే లేచి మంచిగా సూర్యుడు బ్రహ్మాండంగా ఉండేవాడు, 3 గంటల 25 నిమిషాల తర్వాత స్నో పడుతుంది
కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు బూట్లు వేసుకెళ్ళండి, అంబ్రెల్లా తీసుకువాడేవారు. వెదర్ ఫోర్కాస్ట్ లాగా. నేను ఏంటిది అంత క్లియర్గా ఎలా చెప్తున్నారు వీళ్ళు అని కరెక్ట్గా జరిగేది అది. సో ఇట్స్ లైక్ ఏంటంటే మీరు కొన్ని ఏళ్లగా మీరు డేటాని కలెక్ట్ చేస్తూ కొలేట్ చేస్తూ కొన్ని ట్రెండ్స్ ఉంటాయి కదా, ఓహో ఇలా వస్తే ఇది మారచ్చు ఇలా అని వాళ్ళు కొలేట్ చేసి ప్రాబ్లీ దే క్రియేట్ అన్ అల్గోరిథం. ఐ డోంట్ నో హౌ దట్ వర్క్స్, బట్ దట్ ప్రెడిక్ట్స్ ద వెదర్ మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ. అలాగే ఏమన్నా అలాంటి ఒక క్రోడీకరించడం అంటారు చూడండి, అన్ని రకాల ఒక టైప్ ఆఫ్ ఈ టైంలో పుట్టిన వాళ్ళు ఈ టైంలో పుట్టిన వాళ్ళు అన్నింటినీ ఒక నాలెడ్జెస్ని ఏమైనా కొలేట్ చేసిన తర్వాత వాటిలో ఓవర్లాప్స్, కన్సిస్టెన్సీస్, రిపిటేషన్స్ ఉంటాయేమో అని అనిపిస్తుంది ఒకప్పుడు. ఎందుకంటే నాకు చేయి చూసి కూడా 2-3 గమ్మత్ ఏంటంటే ఫ్యూచర్ అంటే ఓకే వీ డోంట్ నో, పాస్ట్ చెప్పిన వాళ్ళు ఉన్నారు, మీకు జరిగింది కదా, ఏమీ సంబంధం లేకుండా తెలియకుండా ఏమీ తెలియదు మీకు జరిగింది కదా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్. ఏం చెప్పారు సార్ అట్లాగా? అంటే నేను ఒక అరౌండ్ 15-16 ఇయర్స్ నాకు చాలా నేరోగా ఒక బైక్ యాక్సిడెంట్ తప్పింది. అంటే నేను మా విజయవాడ ఆర్టీసీ కాలనీలోనే నేను సైకిల్ తొక్కుతుంటే ఒక బైక్ వచ్చి అంటే ఆల్మోస్ట్ ఒక సెకండ్ అటు అంటే ఇట్స్ గాన్. సో ఒక అతను నాకు చెప్పాడు, మీకు ఈ 15-16 ఏళ్ళ టైంలో చాలా మేజర్ 2-వీలర్ యాక్సిడెంట్ మీకు తప్పు ఉండాలి, మీకు ఉంది అది అని చెప్పాడు. కొన్ని అంటే ఎంత ర్యాండమ్గానైనా అది విచిత్రంగా ఉంటుంది కదా. ఇప్పుడు అంటే రాళ్ళు వేస్తున్నారండి ఎవడో కూడా తగులుతుందని అనొచ్చు. నేను కూడా మీకు చెప్పొచ్చు, మీకు కడుపు నొప్పి వచ్చింది కదా 2 వారాల క్రితం అంటే మీకు పొరపాటున వచ్చి ఉండొచ్చు. బట్ ద పాయింట్ ఈస్ దట్ సమ్ టైమ్స్ దే డూ సే దీస్ థింగ్స్ అన్నప్పుడు కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. ఆ విధమైన ఫ్యాసినేషన్ ఉంది నాకు. బట్ నేను అది నాకేం నమ్మకం ఎప్పుడైతే అతి అయిపోతుందో బలహీనలు చేసేస్తుంది అన్నది. దట్స్ వాట్ సారంగపాణి జాతకం. సో మీకు సారంగపాణి జాతకం సినిమా ద్వారా బేసికల్గా జాతకాలు, ఈ ఆస్ట్రాలజీ, ఈ సైన్స్ మీద యు ఆర్ ఫ్యాసినేటెడ్, యూ వాంటెడ్ టు నో మోర్, అంతేగాని పర్సనల్గా యు ఆర్ నాట్ ఇంటూ ఇట్. నేనేం చెప్తున్నానంటే ఆ సినిమాలో నమ్మకం అనేది వ్యక్తిగతము, కానీ ఆ నమ్మకం వేలం వెర్రేస్తే అనర్థాలు తప్పవు. కాబట్టి మీ నమ్మకం మీరు ఎంత నమ్మాలి, మీకు బలం వచ్చేంత వరకు నమ్మకం, మీకు బలాన్ని ఇచ్చేంత వరకు నమ్మకం ఈజ్ ఓకే. నేను ఒక దేవుడిని నమ్మానండి, నాకు నమ్మకం. మీకు అలా బలాన్ని ఇచ్చే వరకు మీరు నమ్మిన సంఘటన ఏమన్నా ఉందా? నేను ఎట్లా అంటే అది చాలా స్వార్థం అయిపోతుంది కదా. ఫస్ట్ క్లాస్ వస్తుంటే నేను నమ్ముతాను, నువ్వు థర్డ్ క్లాస్ వస్తుంటే నేను నమ్మను. నాకు అలా ఎవరు చెప్పలేదు. నాకు గతం చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అదే అంటే గతమే చెప్పారా లేకపోతే ఫ్యూచర్ ఫ్యూచర్ లో నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జస్ట్ మీ ఫేస్ మీరు ఈ రాశి ఈ నక్షత్రం అని చెప్పినప్పుడు ఈ సినిమా గురించి చెప్పుండొచ్చు, ఫ్యూచర్ లో మీరు చేసే ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి. ఈ సినిమా గురించి ఎలా ఉంటుంది, మన సినికల్ గా ఉంటాయి. ఇప్పుడు సినిమా గురించి సూపర్ హిట్ అవుతుందని చెప్తే మనం మన పొగడ్డానికి చెప్తున్నారు అనుకుంటారు. కానీ ఇప్పుడు మీ జాతకం ప్రకారం సినిమా సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అది పక్కన పెట్టేద్దాం మనం, ఎందుకంటే అది ప్రమోషన్లో ఉంటుంది ఇప్పుడు మనం చెప్పినా కూడా. కానీ నాకు 2015-14లో మీకు నెక్స్ట్ ఇయర్ మీరు మే అండ్ జూలై మధ్యలో డ్రైవర్ లేకుండా వెళ్ళకండి ఒక పామిస్ట్ చెప్పాడు స్నేహితులు. ఆయన హీఈస్ నాట్ ఎ ప్రొఫెషనల్ పామిస్ట్, ఆయనకి ఇంట్రెస్ట్ అవుట్ ఆఫ్ ప్యాషన్ అని చూస్తారు. నెక్స్ట్ ఇయర్ మే అండ్ జూలై మధ్యలో నేను మర్చిపోయాను పూర్తిగా. నేను మన దృష్టిలో పెట్టు, నాకు కరెక్ట్గా జూన్ 2016లో పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆ రోజు డ్రైవర్ రాలేదు, నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఐ మెట్ విత్ ఎ మ్యాసివ్ యాక్సిడెంట్. తర్వాత ఆయన్ని అండ్ ఐ వాక్డ్ అవుట్ విత్ మొత్తం పప్పు అయిపోయింది కారు నాది. బయటకు వచ్చాను, సమ్హౌ ఐ సర్వైవ్డ్ ఇట్. ఆ తర్వాత ఆయన ఎప్పుడు కలిసినప్పుడు అడిగాను, హౌ డిడ్ యూ నో అంటే ఆయన చెప్పారు మాకు ఇండికేషన్ ఉంటుంది, we don't know what so from then at least you started to have little trust about it. Trust కాదు, still I won't say, because నాకు ఎప్పుడేనండి మతపరమైన నమ్మకం అవచ్చు దేవుడి మీదైనా, I always believe that నమ్మకం అనేది మనని గుడ్డి వాళ్ళని చేయకూడదు. ఐ ఫీల్ నేను ఎప్పుడు అట్లా నమ్మలేదు. దేవుడిని కూడా నేను దైవత్వాన్ని, రకరకాల దైవత్వాన్ని నమ్ముతాను, కానీ వెంకటేశ్వర స్వామి కొబ్బరికాయ కొడితే నాకు సినిమా హిట్ అవుతుంది అలాంటి నమ్మకాలు నాకు లేవు. సో సెంటిమెంట్ బాగా ఫూలిష్గా ఫాలో అయ్యే సెంటిమెంట్లు అయితే మీకు లేవు, ఉండకూడదని నా అభిప్రాయం. గాట్ ఇట్ సర్. అట్ ద సేమ్ టైం యూ కెన్ హ్యావ్ పర్టికులర్ ఫెయిత్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ పర్సనల్. ఇప్పుడు నేను వేరే ప్రాసెస్లో మీరు ఏమన్నా నేర్చుకున్నారా సార్ జాతకాలు ఈ నక్షత్రంలో? లేదండి, ఈ రేఖ ఇటెల్లా చాటెల్లా నాకు నేర్చుకోవాలి ఉంది నిజంగా. సీరియస్లీ ఐ వాంట్ టు స్టడీ ఇట్. అంటే మనం దేనైనా విమర్శించే ముందో అది తప్పు అని చెప్పే ముందు దాని గురించి మనకు అవగాహన ఉండాలి, లేకుండా చేయకూడదు కదా. సో ఐ వాంట్ టు స్టడీ యాక్చువల్లీ, చదివి అసలు ఏమిటి దీని గురించి, దీనిలో స్టడీ చేయండి సార్. మీ దగ్గరికి వచ్చే ఫస్ట్ క్లయింట్ శాస్త్రోక్తంగా దీన్ని చదవగలమా లేదా, అర్థం చేసుకోగలమా లేదా, ఏమైనా చెప్పగలమా లేదా,
అనేది నిజంగానే తప్పకుండా నాకు దాని మీద పట్టు వచ్చినప్పుడు చెప్తాను నేను. విజయవాడ అమ్మాయిని తప్పకుండా మనం ఒకే స్కూల్ కాబట్టి. వండర్ఫుల్ సార్. సార్ బేసికల్ గా శ్రీదేవి మూవీస్ బ్యానర్ అనేది మోహన్ కృష్ణ గారికి హోమ్ బ్యానర్ లెక్క. శివలింగ ప్రసాద్ గారు ఆయన ఏది చెప్పినా సరే ఈయన కాదనరు, ఈయన ఏ ప్రపోజల్తో ముందుకెళ్ళినా ఆయన కాదనరు. దిస్ ఇస్ ద కెమిస్ట్రీ వాట్ యూ గైస్ షేర్. ఈ నేపథ్యంలో మీ ఇద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా అసలు ఎందుకు పోస్ట్పోన్ అయింది? అసలు పోస్ట్పోన్ అయిందా ఆర్ డిడ్ ఇట్ గెట్ స్టాప్డ్ ఆర్ వాట్ ఇస్ ద స్టోరీ? లేదండి, అది మేము ఫినిష్ చేసేసాం మేము సినిమా. నాది లాస్ట్ మంత్ డిసెంబర్లోనే అయిపోయింది, నాది ఫస్ట్ వీక్లోనే. అయితే పుష్ప రిలీజ్ అయింది 5వ తారీఖు. ఆ పుష్ప ప్రభంజనం కొనసాగుతోంది. మేము 20 వద్దాం అనుకున్నాం. February 20th అనౌన్స్ కూడా చేసాం యాక్చువల్లీ. December 20th అనౌన్స్ చేసిన తర్వాత వీ అసెస్ ద సిచ్యువేషన్. ఇప్పుడు మనము ఈ ప్రభంజనం కొనసాగిస్తున్నప్పుడు థియేటర్స్ పరంగా కూడా మనకి థియేటర్స్ ఎక్కువ దొరకవు, బికాస్ పీపుల్ ఆర్ స్టిల్ వాచింగ్ ద ఫిల్మ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ దెన్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ హంగామా గోయింగ్ అరౌండ్ దట్ ఫిల్మ్. ఏంటి ఆ సినిమా తాలూకు నార్త్లో విపరీతంగా ఆడుతోంది, సౌత్లో కూడా పీపుల్ ఆర్ స్టిల్ టాకింగ్ అబౌట్. ఈ టైంలో మనం రావడం స్ట్రాటజికలీ కరెక్ట్ కాదు. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్. ఇట్స్ అ మీడియం టు స్మాల్ ఫిల్మ్. అంటే చిన్న సినిమాలో పెద్ద సినిమా అని చెప్పొచ్చు దీన్ని. అంటే లుక్ పరంగా పెద్ద ఒక మీడియం రేంజ్ సినిమాలో ఉంటుంది ఇది. సో మంచిగా చాలా రిచ్గా తీసిన సినిమా ఇది. కాబట్టి కంగారు ఆదరాబాదరగా పబ్లిసిటీకి టైం లేకుండా రిలీజ్ చేయొద్దు మనము. ముఖ్యంగా ఇలాంటి టైంలో లెట్ ఇస్ నాట్ రష్ ఇన్ టు ఇట్ అని చెప్పి మాకు శ్రేయోభిలాషులు ట్రేడ్ వాళ్ళు కూడా కొంతమంది సలహాలు ఇవ్వడం జరిగింది. వీ డిసైడెడ్ టు స్టాప్. అంతమించి ఏం లేదు. ఈసారి చీ అసలు ఛాన్సే లేదండి. బలవారు పాప ఆయన ఎలాంటి వాళ్ళు అంటే కృష్ణప్రసాద్ గారు లేదండి వచ్చేద్దాం 20th అంటే వచ్చేసి దూకేద్దాం ఆ టైప్ ఉంటుంది ఆయనతో. అసలు డిఫరెన్స్ అసలు ఛాన్సే లేదు. మేము మామూలుగా ఏంటి మీతో ఎవరికి వస్తాయి సార్ అలా కూడా కాదు, ఆయన చాలా చాలా డీప్గా డిస్కస్ చేస్తారు. ఏమంటావు మోహన ఇప్పుడు 20 వద్దాం అంటావా, నేను వచ్చేద్దాం అంటే దూకేద్దాము మరి. ఓటీటీ ఆయన ఎలాంటి వాడు అంటే ఓటీటీ లేకుండా కూడా దూకేద్దామా అలాంటి సాహసాలు కూడా చేయగలరు ఆయన. అంటే హీఈస్ ప్రెటీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్ అనగానే ఇంకా అలా ఉంటారు. బట్ నేను అన్నాను లేదండి, లెట్స్ వెయిట్. వాట్ ఈస్ సినిమా అయిపోయింది, మనం ఇంకొక 2 weeks 3 weeks ఆగామంటే సంక్రాంతి రిలీజెస్ కూడా అయిపోతాయి. దాని తర్వాత వీ విల్ గో ఫర్ ఇట్. ఐఎమ్ నాట్ ఇన్ ఎ రష్. బట్ ఒక్కటి మాత్రం నేను ఏకీభవించింది, ఇది ప్రాపర్గా రిలీజ్ చేయాలి సినిమాని. ఇది మంచి సినిమా, ఇది వస్తుందని 10 మందికి తెలియాలి, మంచి పబ్లిసిటీ చేయాలి. నిజంగా కుటుంబాలు అందరూ కలిసి ఒక పిక్నిక్ లాగా వచ్చి చూడదగ్గ సినిమా ఇది. పైగా అన్ని రకాల ఏజ్ గ్రూప్స్కి సరిపోయే హ్యూమర్ ఉంది. మీరు ఒక పాత తరం వాళ్ళు అనుకోండి, దానికి సంబంధించిన కొంత హ్యూమర్ ఉంటుంది. రీసెంట్ కొత్త తరం రీల్స్ చూసే జనరేషన్కి సంబంధించిన హ్యూమర్ కొంత ఉంటుంది. మీ స్టైల్ అదే తెలుసా సార్? సో అది ఇంకోటి క్లీన్గా ఉంటుంది, ఎటువంటి అసభ్యత లేక అశ్లీలత లేకుండా. విట్ అంటాను చూడండి, చమత్కారమైన కామెడీ అది. అందుకని మనం ఈ సినిమాకి అన్యాయం చేయకూడదు, గుంపులో గోవిందగా వదిలేయకూడదు అని చెప్పి ఆగడం జరిగింది. నాకు వేరే కారణం లేదు అసలు. అమ్మయ్య, అయితే అసలు ఫస్ట్ డిఫరెన్సెస్ లేవు. ఫస్ట్ అక్కడ ఆయనకి నాకు డిఫరెన్స్ వచ్చిందంటే ఇంకా ప్రపంచంలో నన్ను మా ఇద్దరిని రక్షించేవాడు ఎవడలేడు. అంత మేము డెమోక్రాటిక్ ఉంటాం బిగినింగ్ నుంచి. సో దేర్ ఇస్ నో ఛాన్స్. నాకు ఇప్పుడు ఏ నిర్మాతను రాలేదండి. సార్ మీరు ఉన్నారని కాదు, నాట్ లైక్ మీ ముందర ఏదో నేను గొప్పగా చెప్పడాను, బట్ జెన్యున్లీ మై ఫీల్ ఐమ్ లెటింగ్ యూ నో, సెన్సిబుల్ డైరెక్టర్స్ ఆఫ్ టాలీవుడ్ టక్కున చెప్పాలి అని అంటే నా ఇంట్రొడక్షన్లో కూడా నేను చెప్పినట్లుగా వాట్ ఐ లుక్ అప్ టు ఇస్ ఫస్ట్ మీరు ఉంటారు సార్, నెక్స్ట్ సుకుమార్ గారు ఉంటారు. సుకుమార్ గారు ఈక్వల్గా సెన్సిబిలిటీని రిప్రజెంట్ చేస్తూ కమర్షియల్ జానర్ ఫిల్మ్స్ కూడా చాలా ఫోకస్డ్గా చేస్తారు అండ్ ఇట్ ఈస్ ఆల్ ప్రూవ్డ్. ఈ నేపథ్యంలో మీరు ఎప్పుడు ఎందుకు ఆ యాంగిల్లో నాట్ లైక్ పుట్టింగ్ ఆల్ యువర్ టాలెంట్స్ ఇన్ టు కమర్షియల్ ఫిల్మా, ఎందుకు నేనే ఆపుకుంటున్నారా అని అనిపిస్తుంటుంది. సి నాట్ దట్ క్యాలిబర్ లేక కాదు, నాట్ దట్ యూ డోంట్ నో హౌ టు డూ దట్, కానీ ఇంత క్లీన్గా అంటే ఇవాళ రోజుల్లో వాట్ తెలుగు ఫిలిం ఈజ్ మిస్సింగ్ ఈజ్ వాట్ వీ గెట్ ఇన్ యువర్ ఫిల్మ్స్. మీకు ఇంత చేయడం వచ్చినప్పుడు మీరు కమర్షియల్ ఫిల్మ్ని యాజ్ సచ్గా ఎందుకు ప్రజెంట్ చేయలేదు? ఎందుకు ఇదే కారణం అండి. బేసికలీ ఇట్స్ ఎ చాయిస్ అల్టిమేట్లీ అండ్ ఇట్స్ ఎ సెపరేట్ స్కిల్ ఐ ఫీల్. కమర్షియల్ సినిమా అంటే ఏమిటనేది కూడా ఇప్పటివరకు నాకు తెలియదు. అంటే దాని డెఫినేషన్ మనకు చెప్పలేం. బేసికలీ నాకు అర్థమైన డెఫినేషన్ ఏంటి, నాకు అర్థమైన డెఫినేషన్ జనరంజకంగా ఉండే సినిమా కమర్షియల్ సినిమా. అంటే నేను నా కోసం తీసుకుంటున్నాను, క్రిటిక్స్ కోసం తీసుకుంటున్నాను అనేది ఆర్ట్ సినిమా అవ్వచ్చు, కానీ ప్రజల కోసం మనం తీసే సినిమా జనరంజకంగా ఉండాలి. జనరంజకం అంటే ఏమిటి అనేది మీ డెఫినేషన్ వేరు, నా డెఫినేషన్ వేరు. ఓకే, ఇప్పుడు కొంతమంది డెఫినేషన్లో ఒక ఐటమ్ సాంగ్, బూత్ పాటో జనరంజకం, అది కూడా జనరంజకం, అది కూడా చూసేవాళ్ళు ఉంటారుగా. నాకు అది కాకపోవచ్చు. ఇంకోటి ఒక టైప్ ఆఫ్ హీరోయిజం చూపించడము, ఒక టైప్ ఆఫ్ ఎలివేషన్స్ ఇవ్వడము హీరోకి స్టార్కి. ఈ ఇడియం నాకు ఏలియన్ ఇడియం అది. అంటే నేను గబుక్కని రాయలేను అలా. నా ఎడ్యుకేషన్ అవ్వచ్చు, నా బ్రింగింగ్ అవ్వచ్చు, నా ఆలోచన విధానం కావచ్చు. నాకు ఇప్పుడు సామాన్య మానవుల జీవితాల మీద ఆకర్షణ ఉంటుంది. ఇప్పుడు బయటికి వెళ్ళి నేను బయట చూస్తున్నప్పుడు ఆ మనిషి జీవితం కథ అయితే ఎలా ఉంటుంది, లేకపోతే నాకు తారసపడిన వ్యక్తులు, నేను చదివిన వ్యక్తులు,
నాకు దైవాంశమూర్తులు మహావీరుల మీద ఎక్కువ నమ్మకం లేదు. అంటే వాళ్ళు అవ్వాలి సినిమాలో, కానీ బిగినింగ్ నుంచే ఓపెనింగ్ నుంచే మహావీరులు అయ్యే సినిమాలు నాకు ఇంట్రెస్ట్ లేదు. సో నేను చూసిన గొప్ప సినిమాలన్నింటిలోనూ హీరోలు ఎప్పుడు సామాన్యుల కింద ప్రారంభం అయ్యి హీరోలు అవుతారు సినిమా ఎండ్కి వచ్చేటప్పటికి. సో అదొక ఈడియమ్. ఇప్పుడు సుకుమార్ గారు లాంటి వాళ్ళు దే బ్యాలెన్స్. పుష్ప ఇస్ ఫస్ట్ పార్ట్ ఇస్ గ్రేట్ బ్యాలెన్స్ బిట్వీన్. ఆ సినిమాలో సెన్సిబిలిటీ లేదా అంటే లేదు, అదే చెప్తున్నా. సో సుకుమార్ గారు లాంటి డైరెక్టర్ ఏంటంటే ఆయన మిగతా సినిమాలు కేవలం పుష్పనే కాదు, మిగతా సినిమాల్లో కూడా ఆయన వెదర్ నేనొక్కడనే కానీ, నేనొక్కడనే కానీ, లేకపోతే రంగస్థలం ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆర్టిస్టిక్ ఎలిమెంట్ని మెయిన్ స్ట్రీమ్లోకి ఫ్యూజ్ చేస్తారు ఆయన. బట్ హీ స్టిల్ వర్క్స్ విత్ ఇన్ స్టార్ సిస్టమ్. కానీ నాకు మీరు చెప్పే దాంట్లో ఐఎమ్ సో సారీ టు కాంట్రడిక్ట్ యువర్ స్టేట్మెంట్ సార్. నా మటుకు నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు సపోజ్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసిన అష్టాచమ్మానే ఉంది, కమర్షియల్లీ ఇట్స్ సూపర్ హిట్ ఫిల్మ్. అవునవును. అండ్ వి సినిమాలో సార్ ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్సెస్ కనుక మనం చూసుకుంటే అది ఒక కమర్షియల్ సినిమాకి ఏ మాత్రం తీసిపోనట్లే ఉంటాయి. బట్ స్టిల్ వై డు యూ హావ్ టు ఎక్స్పెరిమెంట్ అనిపిస్తుంది నాకు. అంటే కమర్షియల్ టాలెంట్ ఉంది మీకు కూడా. కమర్షియల్ అంటే ఏంటి నాకు తెలియదు. అంటే కమర్షియల్ టాలెంట్ అంటే చేసేస్తారు సినిమాలో, మీరు తీసేస్తారు. అంటే ఇది కమర్షియల్ గా నేను ఆలోచించలేను. నేను ఎలా చూస్తానంటే ఈ కథ చెప్పాలి ఎలాగైనా, ఈ కథ నాకు ఇష్టం, ఇది ఎలా దీన్ని నా దృష్టిలో జెంటిల్మన్ అండ్ వి నాకు కమర్షియల్ ఈడియంతో నాకు జరిగిన ఒక షార్ట్ లవ్ అఫేర్ అది. ఏంటంటే జెంటిల్మన్ వాజ్ సక్సెస్ఫుల్, వి వాజ్ మిక్స్డ్. అంటే వి ఏంటి ఓటీటీలో రావడం వల్ల కొంతమంది నచ్చలేదు, ఫ్యాన్స్ కొంతమంది నాని నిజంగా విలన్ వేషం వేస్తే బాగుండేదని కోరుకునే వాళ్ళకి ఆ సినిమా నచ్చలేదు. కొంతమంది ఏంటంటే నాని ప్యూర్ సైకో పాత్ర వేస్తాడని కోరుకున్నారు, ఎక్స్పెక్ట్ చేశారు. ఇలా జరిగాయి. బట్ ఐ స్టిల్ లైక్ వి బికాస్ వీ డిడ్ సో మెనీ థింగ్స్ దట్ రెగ్యులర్ తెలుగు సినిమాలో చేయనివి మేము చాలా చేసాం, టెక్నికల్గా కానీ వాట్ ఎవర్. బట్ అది పక్కన పెట్టేస్తే నేను దాని వ్యతిరేకనే కాదండి, ఐ వాంట్ టు డూ ఇట్. బట్ ఏంటంటే నాకు ఇప్పుడు కథలో పాత్రలోంచి హీరోయిజం నాకు ఇష్టం. ఐ కెనాట్ రైట్ ఫర్ అ స్టార్, ఐ కెన్ రైట్ అ క్యారెక్టర్ అండ్ దెన్ రిక్వెస్ట్ అ స్టార్ టు ప్లే ఇట్. అప్పుడేమో రైటింగ్ ఫర్ అ స్టార్ ఇస్ అ స్పెషల్ టాలెంట్ అండి, కొంతమందికి అది ఉంటుంది. అది నాకు లేదని నా నమ్మకం. ఎందుకంటే ఇప్పుడు ఒక రామ్ చరణ్ గారో, ఒక అర్జున్ గారో, బన్నీ గారో, లేకపోతే ఒక మహేష్ బాబు గారో, వీళ్ళని దృష్టిలో పెట్టుకుని కథ రాయగలగడం, వాళ్ళకున్న ప్లస్ పాయింట్స్ని హైలైట్ చేయగలగాలి. ఇప్పుడు వీళ్ళు డాన్స్ బాగా చేస్తారు, వీళ్ళకి వాకింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. ఐ రిమెంబర్ రాజమౌళి గారు వన్స్ వాస్ టాకింగ్ అబౌట్ హౌ వెన్ హీ మేడ్ మగధీరా, హార్స్ రైడింగ్ బాగా చేస్తారు రామ్ చరణ్ గారు. సో హీ ఫ్యాక్టర్డ్ సంథింగ్, హీ పుట్ సంథింగ్ విత్ హార్స్ రైడింగ్ ఇన్ ద ఫిల్మ్. హీ హ్యాడ్ గ్రేట్ హెయిర్, ఫ్లోయింగ్ హెయిర్. సో హీ వాజ్ హైలైటింగ్ దట్ ఆస్పెక్ట్. సో అవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ జనరంజకంగా సినిమా తీసే పద్ధతి ఒకటి. నాదేంటంటే అందునే కథలోంచి పాత్ర యొక్క లక్షణాలు అన్నిటికీ హీరోయిజంకి వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీలో అతను సైనికుడు, అతను భార్య చచ్చిపోయింది. సో ఐ కెన్ ఓన్లీ గివ్ అ పొయిటిక్ కైండ్ ఆఫ్ స్టైలిష్ ఇంట్రడక్షన్. బట్ ఇంకా ఐ కెనాట్ గో ఆన్ బిల్డింగ్ అప్, చేయలేను ఎక్కువ నేను, బికాజ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. మేబీ మీరు ఆ కమర్షియల్, ఇందాక మీరు అన్నట్లు ఆ కమర్షియల్ ఈడియంని ఎక్కువ లవ్ చేశారు అనుకోండి సార్, మేబీ ఎక్కువ నాకు కొంచెం ఆనెస్ట్లీ కమర్షియల్ ఈడియం, మన తెలుగు కమర్షియల్ ఈడియం నాకు కొంచెం బోర్ కొడుతుందండి నాకు. ఎందుకంటే మనం అంటే ఆత్రేయ గారు అనేవారట, కరెక్ట్గా నేను కోట్ చేస్తున్నా లేదు, శబ్దం చేయనప్పుడే చప్పుడు చేస్తామని, శబ్దం చేయడం తెలియనప్పుడు చప్పుడు చేస్తామని. సో శబ్దం అంటే ఏంటి, కాంటెంట్ ఉండాలి, ఎలిమెంట్ లేనప్పుడు వాక్యూస్ సౌండ్ ఎక్కువ ఉంటుంది. ఐ ఫీల్ వీ షుడ్ కమ్ విత్ స్ట్రాంగర్ రైటింగ్ అండ్ దెన్ డూ ఎనీ అమౌంట్ ఆఫ్ ఎలివేషన్ దట్ యూ డూ. మన మెయిన్ స్ట్రీమ్ మీడియంలో ఉన్న కొంత నాయిస్ నాకు నచ్చదు. I feel we should go for more. So simple ga, that is not your cup of tea. But I like mainstream idiom. Naku mainstream lo nenu chaala enjoy chestanu. For example, Rangastalam I enjoyed Pushpa. బన్నీ గారికి నేను మెసేజ్ పెట్టాను, ఆయనతో చాలాసేపు మాట్లాడాను. ఆయన నేషనల్ అవార్డుకి నేను వెళ్ళి ఆయనకు ఒక మంచి బుక్ కూడా ఇచ్చాను గిఫ్ట్ కింద. సో నాకు ఇట్స్ నాట్ లైక్ మా ఆర్ట్, నేను కళాత్మక చిత్రాలే అని కాదు. ఐ లవ్ దట్ ఈడియం ఆల్సో. బట్ నాకు నచ్చినట్టు ఆ ఈడియంలో చేయడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ చూసి ఆస్వాదిస్తారు, కానీ అందులోనే మీరు చెయ్యాలి అంటే అందులో కూడా మంచిగా చేసినా ఆస్వాదిస్తాను. ప్రతి కమర్షియల్ సినిమా ఐ కాంట్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ సుకుమార్ గారు నాకు ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన నేనొక్కడే నాకు చాలా ఇష్టమైన సినిమా యాక్చువల్లీ, నేనొక్కడినే. తర్వాత రంగస్థలం ఇష్టం, పుష్ప ఇష్టం. సో బేసిక్లీ ఏంటి, ఐ కెన్ సీ దట్ హీఈస్ ఏబుల్ టు స్ట్రాడిల్ అంటాను చూడండి, బోత్ బోట్స్. బట్ దానిలో కొన్ని అదొక స్పెషల్ టాలెంట్ అది. పైగా నేను ఐ రైట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ మై సెల్ఫ్. సో భవిష్యత్తులో మీరు అన్నట్టు ఇది నేను కూడా బ్యాలెన్స్ చేయగలిగే సినిమా ఏదైనా తీయాలని నేను ప్రయత్నిస్తాను.
థ్యాంక్ యూ సో మచ్ ఫ్యాన్స్ కోరికలు మీరు కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు కాబట్టి ఇట్స్ ఎక్సైటింగ్ టు డూ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అండ్ ఎంత మందికి నచ్చితే అంత ఆనందం. అంటే సార్ ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని ఎందుకు అడిగానో తెలుసా, సెన్సిబుల్ సినిమాలు కామికల్ ఉన్న సినిమాలు మీరు ఇంత బాగా చేస్తున్నారు కదా, కమర్షియల్ గా కూడా మీరు చేస్తే ఇంకెంత అద్భుతం ఉంటుంది. కమర్షియల్ అంటే అదే సార్ మా డెఫినిషన్ లో కమర్షియల్ అంటే కొంచెం 2 మెట్లు తగ్గాల, వైడర్ ఆడియన్స్. నాకు అర్థమైంది ఏంటంటే కమర్షియల్ సినిమా అనేది లోయెస్ట్ కామన్ డినామినేటర్ ఏం చేస్తుందండి అంటే కాంప్లెక్సిటీ ఎక్కువ లేకుండా రచనలో కానీ ఆలోచనలో కానీ పాత్రల చిత్రంలో కానీ ఎక్కువ షేడ్స్ లేకుండా దుర్మార్గుడు మంచివాడు అంటే తొందరగా ఎక్కువ మందికి అర్థమవుతుంది. కానీ మంచివాడు కానీ వీళ్ళలో కొన్ని దుర్మార్గత్వాలు ఉన్నాయి, వీడు దుర్మార్గుడు అనగానే కొంచెం కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. సో మోస్ట్ కమర్షియల్ ఫిల్మ్స్ ఇఫ్ యూ సీ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఆల్ ఓవర్ ద వరల్డ్, బిగ్గర్ ద బడ్జెట్ ద సింప్లర్ ది కాన్ఫ్లిక్ట్. కరెక్ట్. అవతార్ ఒక మంచివాళ్ళు దుర్మార్గులు, తర్వాత టెర్మినేటర్ మంచివాడు దుర్మార్గుడు, లేకపోతే లార్డ్ ఆఫ్ ద రింగ్స్ మంచివాళ్ళు దుర్మార్గులు. సో ఇట్స్ వెరీ క్లియర్ అండ్ సింపుల్. అది కమర్షియల్ సినిమాకి బేసిక్ ఇది. అయితే ఆ సింప్లిసిటీలో కూడా మీరు ఎంత ఆర్టిస్టిక్ గా ఉండగలుగుతారు. ఆ సింప్లిసిటీలో కూడా మోహన్ కృష్ణ గారి కాంప్లెక్సిటీని ఇన్వాల్వ్ చేసి ఆయన స్టైల్ ఆఫ్ కామెడీని పెట్టి దాంట్లో మళ్ళీ ఒక సెన్సిబుల్ ఫ్యాక్టర్ పెట్టి గాంధీనగర్ ఐనాక్స్ లో ఈ సినిమా ప్రీమియర్ చేద్దాం సార్. సింప్లిసిటీకి కాంప్లెక్సిటీ యాడ్ చేస్తే కమర్షియాలిటీ తగ్గుతుంది. ఇది మన ఫార్ములా. కాబట్టి మనం ఏం చేయాలంటే సో దట్ ఈస్ ఎ చాయిస్ యూ హ్యావ్ టు మేక్. సో మై ఐడియా ఈస్ హౌ టు డూ మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్. మెయిన్ స్ట్రీమ్కి ఒక ఇడియం ఉంటుంది. నాకు ఒక ఆయన ఒకసారి చెన్నై నుంచి ఒక మెసేజ్ పెట్టాడు, ఆయన పేరు మర్చిపోయాను. మోహన్ కృష్ణ గారు మీరు సినిమాలు వీళ్ళన్నదే మీరు చాలా బాగుంటాయండి, చాలా సెన్సిటివ్, మీరు కొంచెం వాల్యూమ్ పెంచాలండి, మీరు కొంచెం లౌడ్గా ఉండొచ్చండి, తప్పేం లేదు, ఎక్కువ మందికి అప్పీల్ అవుతుంది కదండి. బట్ దట్ ఈస్ ఎ చాయిస్ ఐ కెనాట్ మేక్ బికాజ్ ఇప్పుడు మీరు చెప్తున్నారు అలా ఒక సమ్మోహన లాంటి సినిమా ఫర్ ఎగ్జాంపుల్, దట్ కైండ్ ఆఫ్ సటిలిటీ నా దృష్టిలో అది మెయిన్ స్ట్రీమ్ ఫిల్మే. బట్ ఆ విధమైన సటిలిటీ కోరుకున్నప్పుడు దానిలో లౌడ్నెస్ తీసుకొస్తే దాని ఒరిజినల్ బ్యూటీ పోతుంది నా దృష్టిలో. సో ఇప్పుడు ఇట్స్ లైక్ ఒక వంటకంలో ఎంత పడాలో అంతే పడాలి కదా, ఒక్కొక్క చేతికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది అంతే, ఆ రుచి ఇంకా అంతే అంతే. సినిమాకి 200 కోట్లు 500 కోట్లు 600 కోట్లు రావట్లేదు అని అంటే మేబీ ఐఎమ్ డెస్టిన్డ్ టు మేక్ ఫిల్మ్స్ ఫర్ దిస్ ఆడియన్స్. వాళ్ళు రిఫైన్డ్ ఆడియన్స్ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి ఆ టేస్ట్కి తగిన ఆడియన్స్కి. బట్ అట్ ద సేమ్ టైం మీరు చూడండి, నేను అలా అని చెప్పి నేను కేవలం ఆర్ట్ సినిమాలే తీయలేదు కదా, 100% పాపులర్ ఫిల్మ్స్ ఇప్పుడు అష్టాచమ్మా కానీ అంత ప్యూరెస్ట్ వర్షన్ ఆఫ్ కామెడీ, అంత ప్యూరెస్ట్ వర్షన్ ఆఫ్ అంటే మన ఇంట్లో జరిగే సన్నివేశాలని కూడా ఇంత క్లోజ్ గా అరే మన ఇంట్లో మన్నీ జరిగింది అది నాకు ఇష్టం. రిలేటబిలిటీ. ఇప్పుడు కమర్షియల్ సినిమాలో కొంత నేల విడిచి సాము చేయాలండి. కమర్షియల్ సినిమా ఇస్ అబౌట్ ఫ్యాంటసీ, ఇట్ ఈస్ నాట్ నెసెసరీలీ అబౌట్ ట్రూత్, ఇట్స్ అబౌట్ లార్జర్ దాన్ లైఫ్ అంటాం కదా. అంటే ఏంటి, ఆ వ్యక్తి మహానుభావుడు అని మీరు సస్పెన్షన్ ఆఫ్ డిస్బిలీఫ్ అంటాం, మనం నమ్మాలి. ఇతను అంత అలా ఎలా ఎగరగలుగుతున్నాడు గాల్లోకి అంటే ఎగురుతాడు సినిమా కాబట్టి అనేది ఒక పద్ధతి. అందులో సినిమా వాళ్ళు అంటే కూడా బయట ఇవన్నీ సినిమాలో జరుగుతాయండి, లైఫ్లో జరగని మామూలు మనుషులు కూడా ఎందుకంటారంటే వాళ్ళు థియేటర్లోకి ఎంటర్ అయినప్పుడే వాళ్ళు నమ్ముతారు ఇది సినిమా, ఇది జీవితానికి దగ్గరగా ఉండదు, ఇది ఒక ఫ్యాంటసీ అని. వేరాజ్ నేనేంటి మన చుట్టుపక్కల ఇళ్లలో కనబడే జీవితాలు క్యారెక్టర్స్ని తీసుకొచ్చి అరే ఇలాంటి మా మామయ్య ఒకడు ఉన్నాడు, ఐఎమ్ షూర్ సారంగపాణి జాతకంలో కూడా మీకు చాలామంది అలాంటి వాళ్ళు కనబడతారు. నా జీవితంలో నాకు తెలిసిన చుట్టాల ఇన్ఫ్లుయెన్సే వాళ్ళ పాత్రలే కొన్ని తిరుగుతూ ఉంటాయి. అలాగా సమ్మోహనం తీసినా, అష్టాచమ్మ తీసినా, అమితుమి చేసినా, అంతకుముందు ఆ తర్వాత చేసినా, గోల్కొండ హై స్కూల్ చేసినా కూడా నా చుట్టుపక్కల ఉన్న జీవితంలోంచి నాకు మనిషి దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యువర్ ఫిల్మ్. వాళ్ళు నిజమైన అంటే నేను అభిమానించే హీరోలు వాళ్ళు. ఎందుకంటే మన చుట్టాల్లో ఒక ఆయన బాగా చితికిపోయి ఒంటి చేత్తో కుటుంబాన్ని ఎలా కాపాడి పైకి వచ్చాడు అనే హీరోయిజం నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్. అలాంటి హీరోయిజం నాకు నిజంగా మన బలాన్ని ఇస్తుంది అంటే మనిషిని సినిమా చూసినప్పుడు. వేరాజ్ ఈ హీరోయిజం తాత్కాలికంగా ఫన్ జంక్, ఇట్స్ లైక్ ఈటింగ్ ఫాస్ట్ ఫుడ్, యూ గెట్ ఎ హై, యూ కమ్ బ్యాక్, దెన్ యూ సీ ద వరల్డ్, ఓకే ప్రపంచం ఇలా లేదురా సినిమా కదా. వేరాజ్ ఇక్కడ నా తోటి నన్ను ఇట్లా ఎంపవర్ మీ దిస్ కైండ్ ఆఫ్ సినిమా టు రికగ్నైజ్ మై ఫెలో హ్యూమన్ బీయింగ్. నా పక్కన తోటి మనిషిలో ఉన్న హీరోయిజాన్ని, ఉదాత్తతని, మానవత్వాన్ని గుర్తించే బలం ఈ సినిమాలో వస్తుంది. సాగర్ సంగమం చూసిన తర్వాత ఎంతోమంది కుర్రాళ్ళు డాన్స్ ఎన్రోల్ అయ్యారు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్. శంకరాభరణం తర్వాత చాలా మంది సంగీతంలో చేరారు. సార్ మీరు కమర్షియల్ సినిమా చేయకపోయినా పర్లేదు సార్, యు ఆర్ స్టిల్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్, యు ఆర్ స్టిల్ ఇన్స్పైరింగ్ పీపుల్. నో బేసికల్లీ ఐ వాంట్ టు మేక్ ఫిల్మ్స్ దట్ ఆర్ కమర్షియల్. ఒకటి సినిమా తీసే వరకు కళ, తీసిన తర్వాత అది బిజినెస్సే. ఎందుకంటే మనం కాదని, ఎందుకంటే మీరు టికెట్ కొనుక్కొని వస్తేనే నిర్మాతకి డబ్బులు వస్తాయి.
డిస్ట్రిబ్యూటర్ డబ్బులు వస్తాయి, బయర్కి డబ్బులు మీరు వస్తాయి. మీలా తీస్తేనే దాని బ్యూటీ ఉంటుంది. అది ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత ఇలా మీరు అనగలుగుతున్నారంటే ఎంతో కొంత నాకు ఒక స్టాండింగ్ ఏర్పడి ఒక ప్రేక్షకులు ఒక సెక్షన్ ఆఫ్ ఎంతో కొంత కాదు సార్, ఎంతో కొంత కాదు. అప్సరా అన్నపూర్ణ నిండిపోయే అంత జనాలు అవ్వాలని కోరుకుంటున్నాను. కానీ మొన్న నన్ను వేరే ఇంటర్వ్యూలో ఎవరు అడిగారు, ఏమిటి మీరు కూడా ఇదే క్వశ్చన్ అన్న, ఏమిటి మీరు ఎప్పుడు 200 కోట్లు ఎప్పుడు అంటే, సార్ నెక్స్ట్ నేను ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు 200 కోట్ల సినిమాతో వస్తానని చెప్పి జరిగినా సరిగినా ప్రామిస్ ఇచ్చేసి ఆయనకి. ఎందుకంటే ఈ సారంగపాణి జాతకంలో జాతకం చెప్పిన వాళ్ళు ఎవరైనా డెఫినెట్లీ ఇది జరిగి తీరాలని మన జాతకం నా జాతకం దీంతో మారాలని కోరుకుందాం. సూపర్ సార్, వండర్ఫుల్. ఫస్ట్ లైన్ లో నుంచి చప్పట్లు కొట్టే వాళ్ళలో మేము ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. సార్ మహేష్ బాబు గారితో మీరు ఒక సినిమా చేయాల్సి ఉంది, బట్ అది మిస్ అయిపోయింది అని అన్నారు. అది ఏంటి? మిస్ ఏం లేదండి, ఆ సమ్మోహనం చూసి తనంతటి ఆయన మహేష్ బాబు గారు ఒక ట్వీట్ పెట్టారు. పెట్టి చాలా బాగుంది సినిమా, ఇట్స్ వెరీ గుడ్ ఫిల్మ్, మోహన్ కృష్ణ ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్, అది అని ఆయనే పెట్టారు. అంటే సాధారణంగా రిక్వెస్ట్ పబ్లిసిటీ కోసం ఒకసారి మీకు ఎంకరేజ్ చేయండి అంటే ట్వీట్ పెట్టడం కాదు. ఆయన ఎప్పుడు షూట్లో ఉన్నారు మహర్షిలోనే ఎక్కడో, అక్కడే తెప్పించుకున్న సినిమా చూసి ఆయన పెట్టారు. తర్వాత నాకు నమ్రత గారు కాల్ మీ అండ్ సెడ్ ఎనీథింగ్ యూ హ్యావ్ ఫార్ మహేష్, వీ వుడ్ లైక్ టు, ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఫర్ హిమ్, నేను తప్పకుండా. బట్ ఎట్ ద టైమ్ అన్ఫార్చునేట్లీ యాక్చువల్లీ నా దగ్గర ఏం లేదు. ఇప్పుడు ఇదే సమస్య నేను చెప్పింది, మొమెంట్ యూ స్కేల్ అప్ టు అ స్టార్ అండ్ వాళ్ళకి ఉన్న ఫాలోయింగ్, వాళ్ళకున్న వాళ్ళ మీద జనాలకున్న ఎక్స్పెక్టేషన్స్, బాక్స్ ఆఫీస్ ఎక్స్పెక్టేషన్స్ ఒకవైపు అయితే ట్రేడ్ ఎక్స్పెక్టేషన్స్, జనాలకి ఎక్స్పెక్టేషన్స్ కొన్ని ఉంటాయి. ఎందుకంటే దే ఆర్ లార్జర్ దెన్ లైఫ్ ఫిగర్స్ కదా. అలాంటి కథ దొరకాలి. నేను మామూలుగా సమ్మోహనం కథ నేను మహేష్ బాబు గారు చెప్పలేను, ఎందుకంటే మీకు సినిమాలంటే ఇష్టం లేదు, నేను మహేష్ బాబు గారిని అడిగాను అనుకోండి. అంటే అదే సార్ మీరు చెప్పారు కదా, మీరు స్టార్ కి కథ రాయరు, కథకి ఏ స్టార్ సూట్ అవుతారో అలాంటి ఒక కథ నాకు చాలా ఇష్టమైన నటుల్లో ఆయన ఒకళ్ళు. సో వెళ్ళాలి ఎప్పుడైనా తప్పకుండా నేను చెప్పొచ్చేసాను. ఇప్పటివరకు ఐ కుడ్ నాట్ కమ్ అప్ విత్ స్టోరీ. సో యాక్చువల్లీ ఈ సంవత్సరంలో ఐ వాంట్ టు రైట్ సమ్ స్టోరీస్ విచ్ ఐ కెన్ స్కేల్ అప్ టు అ స్టార్ అండ్ గో అండ్ అప్రోచ్ దెమ్ అండ్ సే ఇఫ్ ఐ కెన్ డూ ఫిల్మ్. ఆఫ్ కోర్స్ మహేష్ బాబు గారు ఇంకా అవైలబుల్ లేరు ఇప్పుడు. బట్ అయినా సార్ మీరు ఒక పాయింట్ గమనించారా, 2025లో స్టార్టింగ్ లో మనం చేస్తున్నాం ఇంటర్వ్యూ, మీరు ఒక 200 కోట్లు 500 కోట్లు వచ్చాక కమర్షియల్ సినిమా చేస్తాను ప్రామిస్ చేశారు. ఒక స్టార్ కి స్కేల్ ఇంకే చేస్తాను, 1000 కోట్లని కూడా చేస్తాను. సార్ మీరు సీరియస్ గా లేకపోతే ఆ మాట రాదు, మీకు తెలుసా? నాకు ఉంది అంటే బడ్జెట్ మర్చిపోండి, బడ్జెట్ ఎంత అవుతుందో మనం చెప్పలేము. చాలా మంది కుర్రాళ్ళకు కూడా నేను మీ దీని మాధ్యమంగా చెప్తున్నాను, పెద్ద సినిమా మీరు తీయాలి అంటే పెద్ద సినిమాలు ఆల్రెడీ తీసి ఉండక్కర్లా. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ తీసిన శామ్ రైమీ చిన్న సినిమాలు తీసే వచ్చాడు. ఇప్పుడు మనందరం గొప్పగా చెప్తున్న క్రిస్టఫర్ నోలన్ కూడా చిన్న సినిమాలు తీసుకుని వచ్చాడు. అమేజింగ్ స్పైడర్ మ్యాన్ తీసిన మార్క్ వెబ్ అనే డైరెక్టర్ చిన్న సినిమా 500 Days of Summer అనే లవ్ స్టోరీ తీసి వచ్చాడు. సినిమా క్రాఫ్ట్ మీద గ్రిప్ ఉన్న కాన్ఫిడెన్స్ ఉన్న కుర్రాళ్ళు ఎవరైనా కూడా పెద్ద సినిమా తీయగలుగుతారు. బట్ యూ మస్ట్ నో యువర్ క్రాఫ్ట్. సో ఐ వాంట్ టు టెల్ ఆల్ యంగ్స్టర్స్, డోంట్ థింక్ దట్ యూ కాంట్ డ్రీమ్ బిగ్. యూ క్యాన్, బట్ మీరేం ఎలా తీయాలనుకుంటున్నారు, టెక్నికల్గా మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారు విషయంలో మీకు క్లారిటీ ఉంటే టెక్నికల్ టీం మిమ్మల్ని హెల్ప్ చేసేవాళ్ళు చాలామంది దొరుకుతారు మీకు. అంటే మిమ్మల్ని ఏమంటారు, మీ విజన్ని రియలైజ్ చేయడానికి. సో అలా నాకు కూడా ఒక బిగ్ స్కేల్ లార్జర్ దాన్ లైఫ్ సినిమా తీయడం అనేది ప్రతి ఫిల్మ్ డైరెక్టర్కి డ్రీమ్. అది యాక్చువల్లీ ఐ హ్యావ్ ఎ స్టోరీ లైక్ దట్. దానికి ఏంటంటే కరెక్ట్ టైం రావాలి. అది 200 కోట్లు అవుతుందా, 150 అవుతుందా, 300 అవుతుందా, దిగిన తర్వాత కానీ లోతు తెలియదు. బట్ ద క్వశ్చన్ ఈజ్, ఆ డ్రీమ్ అయితే ఉంది నాకు. ఐ వాంట్ టు డూ. ఏ ఫిల్మ్ మేకర్కైనా లార్జ్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడం అంటే ఎంత గొప్ప. అయితే సర్టన్ ఫిల్మ్ మేకింగ్ ప్రిన్సిపల్స్ని, కొన్ని టేస్ట్ని సాక్రిఫైస్ చేయడం నాకు ఇష్టం ఉండదు. దానికి టేస్ట్లెస్గా సినిమా తీయకూడదు డబ్బుల కోసం అని చెప్పి. టేస్ట్ ఉండాలి. అట్లీస్ట్ నాకు నేను జస్టిఫై చేసుకోగలగాలి ఈ పాత్ర. ఈవెన్ ఇఫ్ ఐ డూ అ న్యూడ్ సీన్, ఐ షుడ్ బి ఏబుల్ టు టెల్ బోల్డ్లీ వితౌట్ అది మాసెస్ కోసం తీశానండి వాళ్ళు అలా కాదు, ఇది అవసరం కాబట్టి నేను తీశానని చెప్పగలగాలి. అలాంటి ఒక టేస్ట్లెస్గా తీయడం నాకు ఇష్టం లేదు వ్యక్తిగా. అంటే కమర్షియల్గా ఎలిమెంట్లు పెట్టేస్తే అక్కడ డబ్బులు వస్తాయి, ఇక్కడ డబ్బులు వస్తాయి. మీరు మీలానే సినిమా తీస్తే కూడా నా కళ్ళ ముందర 500 కోట్లు కనిపిస్తాయి కనబడితే అసలు బ్రహ్మాండం. ఎందుకంటే మీకు అంత క్రాఫ్ట్మెన్షిప్ దగ్గర నుంచి ఆర్ట్ దగ్గర నుంచి అసలు మీరు మాట్లాడదు. ఇంకా నేను నెక్స్ట్ 500 కోట్ల తర్వాత ఇంటర్వ్యూ అంతే సార్. నెక్స్ట్ 500 కోట్లు మేము ఇద్దరం కలిసి మాట్లాడుతున్నాం, మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ చేస్తున్నాం. అంతే. వండర్ఫుల్ సార్. ఈ పర్టికులర్ సినిమాకి, సారంగపాణి జాతకం సినిమాకి కథకి తగ్గట్టుగా కరెక్ట్గా ప్రియదర్శి సెలెక్ట్ అయ్యారు. అంటే హీఈస్ యాప్ట్ ఫర్ ది రోల్
అని మీకు ఎలా అనిపించింది? అది వుడ్ యు హావ్ అదర్ ట్రైడ్ వేరే ఆర్టిస్ట్? నో అనుకున్నాను, ట్రై చేయలేదు, అనుకున్నాను. కానీ దర్శి బలగంలో అతని పర్ఫార్మెన్స్ చూసినా కూడా, లేకపోతే మెయిల్ అన్న సినిమా ఉంది మీకు, ఆహాలో ఉంటుంది, అది చాలా బాగుంటుంది ఆ సినిమా. దాని ప్రధాన పాత్ర కాదు కానీ ఒక వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్స్ వేసాడు తను. అది ఆఫ్ కోర్స్ మల్లేశం, ఆఫ్ కోర్స్ అన్నిటికంటే బిగినింగ్లో పెళ్లి చూపులు, నా చావుని చేస్తా. ముందర నుంచి నేను చాలా వైవిధ్యభరితమైన పాత్రలు చేస్తాడు ఇతను. రెండు ఏంటంటే ఇతను క్యారెక్టర్స్ చేస్తున్నాడు, లీడ్ రోల్స్ చేస్తున్నాడు, కామెడీ చేస్తున్నాడు, సీరియస్ ఫిల్మ్స్ చేస్తున్నాడు. ఇప్పుడు మంగళవారం లాంటి చాలా సీరియస్ ఫిల్మ్ చేశాడు. మల్లేశం లాంటి ఒక సోషల్ డ్రామా, సీరియస్ సోషల్ డ్రామా చేశాడు. పెళ్లి చూపులు F2 లాంటి సినిమాల్లో క్యారెక్టర్స్ చేశాడు, కామికల్. మ్యాథ్స్ లెక్చరర్ గా రీసెంట్ గా 35లో మ్యాథ్స్ లెక్చరర్గా చేశాడు. సో హీ ఈజ్ వెరీ వర్సటైల్ యాజ్ అన్ యాక్టర్. ఇంకోటి, తనకంటే కూడా తన పాత్ర ఎక్కువ కనబడాలని ప్రయత్నించే నటుడు. ముఖ్యంగా సారంగపాణి జాతకంలో అది కావాలి. ఇతను ఒక యాక్టరు, అతనికి ఒక బ్యాగేజీ, అతని మీద జనాలకి ఎక్స్పెక్టేషన్స్, అతనికి ఇమేజ్కి తగినట్టు మనం మార్పులు చేర్పులు చేయాల్సి రావడాలు, ఇవి లేని అవసరం లేని యాక్టర్ ప్రియదర్శి. రెండు, అదొక మధ్యతరగతి కుర్రాడు. అతను ఎటువంటి యాటిట్యూడు, ఎటువంటి స్వాగ్లు, ఫ్లాంబాయన్స్ ఉండకూడదు అతనికి. హీ షుడ్ లుక్ రియల్. ఆ విధంగా నాకు చూస్తే ఇతనికంటే బెటర్ నాకు ఎవరు తగలలేదు. అండ్ ఐ లైక్ హిమ్ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో, ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్. రెండు, వెరీ కమిటెడ్. ఒక్కసారి హీ బిలీవ్స్ ఇన్ సంథింగ్, హీ జస్ట్ గివ్స్ ఇట్ 100% అనమాట. సో దట్ ఈస్ అ మెయిన్ రీజన్. రెండు, నేను సెలెక్ట్ చేస్తున్న మిగతా యాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కళ్ళు దిగ్గజాలు అంటాను చూడండి. ఒక పక్కన వెన్నకిషోర్ ఉంటాడు, భరణి గారు ఉంటారు, నరేష్ గారు ఉంటారు, శ్రీనివాస్ అవసరాల, తర్వాత హర్ష, వీళ్ళందరి మధ్యలో నిలబడగలిగి ఆ టైమింగ్లో నటించగలిగి వాళ్ళతో పాటు పోటీ కలిగే యాక్టర్, పొటెన్షియల్ ఉన్న యాక్టర్ ఉండాలి, టాలెంట్ ఉన్న యాక్టర్. ఇవన్నీ చూస్తే నాకు అయితే దర్శి వాజ్ ద బెస్ట్. సార్, టాలీవుడ్లో బేసికల్గా రైటర్స్ గురించి ఇఫ్ యూ హ్యావ్ టు కామెంట్ సంథింగ్, ఎందుకంటే యూ ఆర్ అ పర్సన్ హూ హ్యావ్ డైరెక్టివ్ స్కిల్స్ అలాంగ్ విత్ రైటింగ్ స్కిల్స్. కాబట్టి మీరు ఆ పర్టికులర్ యాంగిల్లో నుంచొని యూ కెన్ ఈజీలీ డిస్క్రిమినేట్ విట్ ఇస్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ రాంగ్, ఎవరిలో టాలెంట్ ఉంది, ఎవరిలో టాలెంట్ లేదు. ఎస్పెషల్లీ రైటింగ్, రచయితల గురించి మాట్లాడాల్సి వస్తే వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దెమ్ సార్? అంటే ఇప్పుడున్న స్టాండర్డ్స్ ఆఫ్ రైటింగ్ ఫార్ అన్ ఇండియన్ సినిమా ఆర్ అన్ తెలుగు షో ఏదైనా కానివ్వచ్చు, మీడియాలో ఉన్న ప్రస్తుత రచయితల గురించి వాట్ ఈస్ యువర్ టేక్ అబౌట్ దెమ్? రచనే మనకి వీక్గా ఉందండి నా దృష్టిలో. ఎగ్జాక్ట్లీ సార్, అందుకనే నేను మిమ్మల్ని అడుగుతాను. మీకు టెక్నాలజీ ఇప్పుడు నాకు ఐమాక్స్ కెమెరాలు రావచ్చు, మీ దగ్గర 3D కెమెరాలు రావచ్చు, ఏ వస్తుందా ఇంకోటి వస్తుందా, అవన్నీ సెకండరీ. అల్టిమేట్లీ ఇట్స్ అబౌట్ వాట్ యూ మీరు కాగితం మీద కలంతో పెన్సిల్తో ఏం పెట్టారు, మీ పాత్రల చిత్రణ ఎలా ఉంది, మీ కథా కథనాలు ఎలా ఉన్నాయి, మీకు ఎక్కడైనా సోషల్ అండర్స్టాండింగ్, అంటే ఇది చాలా డీప్గా వినబడుతుంది మాట, కానీ మన మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్లో కూడా ఇది ఉంటుంది. మంచి సినిమాల్లో ఒక సోషల్ అండర్స్టాండింగ్ అనేది లేకుండా మీరు కథలు మంచివి రాయలేరు. ఓకే, అంటే నేను అసలు నా టైం, నా కాంటెక్స్ట్ ఏంటి, నా కాంటెక్స్ట్లో ఏం జరుగుతుంది నా చుట్టుపక్కల, ఇవి లేకుండా మీరు రాయలేరు. ఇంకోటి, ఇప్పుడు ఒక చెడు ట్రెండ్ ఏం స్టార్ట్ అయిందంటే, ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను అనుకోండి, నువ్వు తీసిన సినిమా ఏంటి పెద్ద, నువ్వు ఏం పీకేవని నువ్వు మాకు వచ్చి చెప్తున్నావు అని మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే ఎలా ఆలోచన వచ్చేస్తుందంటే, మీరు ఏదైనా విషయం గురించి మాట్లాడాలంటే మీకు కనీసం 200-300 కోట్ల సినిమా తీయాలి, మీరు 500 కోట్లు అప్పుడు మాట్లాడు, మేము వింటాం. So your success is measured not in your talent or knowledge, but in terms of volume of your money, the money you're making. Correct. ఇంకోటి, కమర్షియల్ సక్సెస్కి టాలెంట్కి ఎక్కువ సంబంధం లేదు. చాలామంది కమర్షియల్ డైరెక్టర్స్ నేను మీకు చూపించగలను. ఇప్పుడు మనం వాళ్ళ గుర్తు కూడా ఉండరు మనకి, కానీ వాళ్ళు తీసిన సినిమాలు కోట్లు సంపాదించి ఉండొచ్చు. కానీ ఎన్నో ఫ్లాపులు ఇచ్చిన బాపు గారిని ఇప్పటికీ మనం చెప్పుకుంటూ ఉంటాం ఆర్టిస్ట్ అనగానే. అలాగా నేనేమన్నానంటే, రచన మనకి తిరిగి రావాలంటే ఆ విధమైన ఒక కల్చరల్ ఎడ్యుకేషన్ మనకి తగ్గిపోయింది. నా దృష్టిలో 80s, 90s నుంచి, నా జనరేషన్ నుంచి లిటరేచర్ చదవడము, న్యూస్ పేపర్ ఇప్పుడు అసలు న్యూస్ పేపర్ చదవడమే అసలు మా ఇంటికి ఎవరో వచ్చి ఎన్ని రోజులు న్యూస్ పేపర్ చూసి అంటున్నారు. ఎవ్రీబడి ఈజ్ స్క్రోలింగ్. అంటే అక్కడ ఉన్నదే కాదు సార్, ఇక్కడ కూడా వచ్చేది ఉంది, కానీ మీకు అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ ఉంటుందండి ఫోన్లో. ఇప్పుడు నేను తీసి ఈనాడు ఓపెన్ చేసి ఫస్ట్ థింగ్ నేను చదివేదే ఎడిటోరియల్ అనాలిసిస్ ఉంటుంది ఒక ఇష్యూ మీద. కరెక్ట్. దానికి వల్ల మీకు డెప్త్ వస్తుంది అండర్స్టాండింగ్లో. ఇది పలానా, ఇదేదో వచ్చింది ఈరోజు, గాజాలో యుద్ధం జరుగుతుంది, లేకపోతే యుక్రెయిన్లో యుద్ధం జరుగుతుంది, లేకపోతే మనదేదో ఒక నిర్భయ కేసు గురించి, దేని గురించి మీరు చదివినప్పుడు దాని గురించి మీకు ఒక సమగ్రమైన అండర్స్టాండింగ్ వస్తుంది. వచ్చినప్పుడు మీరు రేపు ఒక కథ, ఇదంతా ముడిసరుకు మీకు స్టోరీస్కి. అదే కాదు, మంచి పుస్తకాలు చదవడము, మంచి నాటకాలు చూడడము, మంచి పెయింటింగ్స్ని చూడడం, లేకపోతే మంచి మ్యూజిక్ వినడం, ఇవన్నీ ఒక మదనంలాగా చైనీలాగా జరుగుతూ ఉంటుంది లోపల మనకి. జరుగుతున్నప్పుడు కథ రాయాల్సి వచ్చినప్పుడు ఇవన్నీ మనకు సబ్కాన్షియస్గా తెలియకుండానే హెల్ప్ అవుతాయి. ఈ ఇన్సైట్ అంటాను చూడండి, ఈ దృష్టి అనేది. ఇప్పటి రచయితలకి
అది తగ్గుతోంది. ఎందుకు తగ్గుతోంది అంటే దానికి పునాది చెడిపోయింది 2-3 దశాబ్దాల క్రిందటే. ఆ ముడిసరికి ఏదైతే మన 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 ఓన్ ఎక్స్పీరియన్స్ కూడా దానికి యాడ్ అవుతాయి. మన అనుభవాలు, మనం చదివింది, మనకున్న అనలిటికల్ ఎబిలిటీ, ఇవన్నీ ఉండాలంటే మనం లిటరేచర్ నుంచి మనకు డిస్కనెక్ట్ అయిపోయాం. ఇప్పుడు లిటరేచర్లో చాలా బాగా రాస్తున్నారు, చాలామంది మంచి రైటర్స్ ఉన్నారు తెలుగు సాహిత్యంలో. కొంతమంది యాక్చువల్లీ సినిమాలో కూడా వర్క్ చేస్తున్నారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ నాగేంద్ర కాశీ అని ఒక ఆయన ఉన్నారు, మంచి రైటర్. ఆయన చాలా మంచి కథలు రాస్తారు. ఆయన హాయ్ నాన్నకి డైలాగులు రాశారు. సుకుమార్ టీంలో ఆయన ఉన్నారు, వన్ ఆఫ్ ది రైటర్స్ అనమాట. సో మళ్ళీ మనం ఆ కనెక్షన్ని ఫోర్జ్ చేయాలి. సాహిత్యం నుంచి సినిమాకి కనెక్షన్ని మనం ఫోర్జ్ చేయగలిగితే కొత్త ఐడియాస్ వస్తాయి. మనకి లైఫ్కి దూరంగా సినిమాలు తీస్తున్నాం ఇప్పుడు. లైఫ్ని ఎంతో కొంత, అంటే జీవితాన్ని మనం ఎంతో కొంత ప్రతిబింబించగలగా లేకపోవడం వలన మాకు తమిళ సినిమాకి మలయాళం సినిమాలో ఉండే ఏదైతే ఫ్లేవర్ ఉందో అది మనకి లేదు. ఆడియన్స్ కూడా ఎట్లా మనం ట్రైన్ చేసామంటే సినిమా అంటే లైఫ్కి సంబంధం లేదు, ఎంజాయ్. మన వాళ్ళు అందరూ అనుకోండి అన్ని కష్టాలు పడిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి సినిమాల్లో కూడా కష్టాలు అంటే మిగతా వాళ్ళు కూడా కష్టాలు పడుతున్నారు కదా. తమిళీలు, తెలుగు వాళ్ళు, మలయాళీలు కూడా కష్టాలు పడుతున్నారు, మనమే కాదు కదా. వాళ్ళందరూ మరి సీరియస్ ఫిల్మ్స్ కూడా చూస్తున్నారు కదా. కర్ణన్ చూశారు, అసురన్ చూశారు, తర్వాత ఏమోను విడుదలై విచారణ కూడా చూశారు తమిళ ఆడియన్స్. అలాగే మలయాళీ సినిమాలు చాలా చూస్తున్నారు. తెలుగు వాళ్ళే ప్రత్యేకంగా అందరికంటే ఎక్కువ స్ట్రెస్కి లోన్ అవ్వట్లేదు కదా. రీజన్ ఈజ్ మనము సినిమా ఇప్పుడు ఎలా అంటే పెద్ద స్కేల్లో 1000 కోట్లు వస్తేనే సినిమా. అలా కాకుండా యూ కెన్ సడన్లీ పికప్ అ స్మాల్ ఫిల్మ్ విచ్ ఈస్ మేడ్ ఇన్ 3 crores or 1 crore or even 50 lakhs which may have more value, which has more impact on the audience, impact on you as a. సో అది ఎప్పుడైతే నేను మీకు ఏదైనా ఇప్పుడు అలా ఎవరైనా సోషల్ మీడియాలో నన్ను అంటే నా జవాబు ఇదే, నీకు 5 ఫాలోవర్సే ఉన్నారు, నేను ఎందుకు సీరియస్ తీసుకోవాలి? నేను నిన్ను సీరియస్గా తీసుకోవాలంటే కనీసం నీకు 1 million ఫాలోవర్స్ ఉండాలి. అప్పుడు నేను సీరియస్గా తీసుకుంటా. నువ్వు కామెంట్ పెట్టే హక్కు లేదు, నేను సీరియస్ తీసుకోను. నీ ఫాలోవర్స్ ఎంతమంది? నీ సబ్స్క్రైబర్స్ 3 ఉన్నారు అవతల వాడే పక్కన. 1 million ఉన్నప్పుడు మాట్లాడు, నేను వింటా. అది ఒప్పుకోరుగా మరి అప్పుడు. ఎవ్రీబడి హాస్ అన్ ఒపీనియన్, బట్ వై షుడ్ ఐ టేక్ యువర్ ఒపీనియన్? వాట్ ఈస్ యువర్ స్టాండింగ్? నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, నీ వాల్యూ ఏంటి? నేను ఎందుకు సీరియస్ తీసుకోవాలి? నువ్వు నేను తిట్టినా కూడా నేను నిన్ను ఎందుకు వినాలి శ్రద్ధగా? నీ దగ్గరికి వెళ్ళి నొక్కి నీ డేటా నేను చూస్తే సబ్స్క్రైబర్స్ 0, ఫాలోవర్స్ 220. వై షుడ్ ఐ టేక్ యూ సీరియస్లీ? అంటే ఒప్పుకోవద్దు నువ్వు. సిమిలర్లీ నాలెడ్జ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఆల్వేస్ కమర్షియల్ సక్సెస్. కొంతలో కొంత మీరు అడిగే హక్కు మీకు ఉంది ప్రేక్షకులకి. ఏమయ్య అంత చెప్తున్నావు కదా నువ్వు, కాస్త చూపించు నీ టాలెంట్ కూడా అని. అయితే డోంట్ ఆల్వేస్ మెజర్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. సో కానీ నేను మిమ్మల్ని అడిగింది కమర్షియల్ యాంగిల్లో సినిమా కావాలి చూడాలి అనేది. ఆ రకంగా కూడా మీరు అద్భుతాలు క్రియేట్ చేయగలరు అని ప్రోత్సహించే మీ అభిమానుల సంఖ్యలో నేను ఒక దానిగా నమ్మకానికి నేను సర్వదా కృతజ్ఞుడిని. కానీ నేను చెప్పేది ఏంటంటే కరెక్టే, అదే బలం ఇస్తుంది కదా. ఇప్పుడు ర్యాండమ్గా నేను ఏదో థియేటర్కి వెళ్ళినప్పుడు ఎవరో కనబడి సార్ మీ సమ్మోహనం నాకు ఇష్టం అండి అంటేనే బలం వస్తుంది ఒక డైరెక్టర్కి. ఎప్పుడైనా ఒక సినిమా ఆడలేదు, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఫిల్మ్ నాది, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ఆడలా. సరే ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్ ఆబ్వియస్లీ. నాకు చాలామంది ఫోన్లు చేసి చెప్పింది, మీరు దయచేసి సినిమా ఆడలేదు కదా అని చెప్పి మీరు ఖచ్చిగా ఏదో చెత్త సినిమా తీయకండి సార్, మీరు ఇది బాగుంది. సినిమా ఆడపోవడానికి కారణాలు చాలా ఉంటాయి. ఆడడానికి ఎలా ఉంటాయి, ఆడపోవడానికి మంచి సినిమాలన్నీ ఆడక్కర్లేదు, చెడ్డ సినిమాలన్నీ సక్సెస్ఫుల్ అయినా కూడా ఉంటాయి. వైస్ వెర్సా పర్మిటేషన్ కాంబినేషన్ అనేది మనం చెప్పలేము. ఒకప్పుడు చాలా మంచి సినిమాలు చాలా బాడతాయి, చెడ్డ సినిమాలు ఫెయిల్ అవుతాయి. సార్ మనం రచయితల దగ్గర మాట్లాడుకుంటూ ఇక్కడికి నేను ఎందుకు ఐఎమ్ కమింగ్ బ్యాక్ అంటే వీటన్నిటికీ, ఈ డిస్కషన్ అన్నిటికీ పునాది రచన. సో మీ స్కూల్లో జాయిన్ అవ్వాలి అని అంటే సార్ అప్కమింగ్ రచయితలకి ఆఫ్ టాలీవుడ్ ఏం సజెస్ట్ చేస్తారు సార్? లిటరేచర్ తో కనెక్షన్ పెట్టుకోవాలి, ఈనాడులో ఎడిటోరియల్ చదవాలి అంటే కనెక్షన్ పెట్టుకోవాలంటే అదేదో వినడానికి, నేను అనేది చదవండి. ఐ అండర్స్టాండ్ సార్. అంటే లిటరేచర్ ని ఆస్వాదించడం ముందర ఎంతో కొంత చదవడం ప్రారంభించండి. అది ఎంత ఉపయోగపడుతుందో నేను ఇమీడియట్గా చెప్పలేను. ఎంతో కొంత ఒక మంచి కథల పుస్తకం చదవండి. అది ముందర ఏంటి ఇప్పుడు ఏమైందంటే నేను అబ్జర్వ్ చేస్తుంది, ఎవ్రీబడి ఈజ్ ఇన్ హరీ అండి. 22 ఏట నేను ఫస్ట్ సినిమా తీసేసేయాలి, 23 ఏట నేను బ్లాక్ బస్టర్ కొట్టేయాలి, రాజమౌళి గారి లాగా అయిపోవాలి నేను, లేకపోతే సుకుమార్ గారిలా అయిపోవాలి. ఇట్ డజంట్ హ్యాపెన్ ఓవర్ నైట్. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్. రాజమౌళి గారు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఆయన ఎంత టైం పట్టింది ఆయనకి అడుగు అంటే అలా కమర్షియల్ ఒక టైప్ ఆఫ్ సినిమాని తీసుకుంటూ స్కేల్ పెంచుకుంటూ వస్తే ఇప్పటికి ఆయన అంత పెద్ద స్కేల్లో చేయగలుగుతున్నారు. యూ కాంట్ డూ ఇట్ ఓవర్ నైట్. సో వీళ్ళకేంటి, దానికి చాలా శ్రమ ఉంటుంది, కఠోర శ్రమ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది, బోల్డ్ అంత వర్క్ ఉంటుంది, గ్రౌండ్ వర్క్ చాలా చేయాలి ఆయన. అవేం లేకుండా షార్ట్ కట్లో మనం ఎట్లా వెళ్ళిపోవచ్చు. కొంతమంది నా దగ్గరికి వచ్చి సార్
నేను సినిమాలు తీద్దాం అనుకుంటున్నానండి, ఏం చదవాలి అంటే, చాలా చదవాలి బాబు, రేపు పొద్దున్న నువ్వు సినిమా తీయలేవు. ఇంకోటి, డోంట్ బీ ఇన్ ఎ హరీ. ఇప్పుడు ఏమైందంటే కాంపిటీషన్ పెరిగిపోయి జెన్జీకి దే వాంట్ టు రిటైర్ బై 40. కరెక్ట్. ఏదో ఒకటి చేసి అచీవ్ చేసేయాలి. 35 ఏళ్ళ కల్లా నేను కోట్లు సంపాదించేసి, లేకపోతే సెటిల్ అయిపో, వీలైతే 2-3 ఆస్కార్లు గెలిచేసి, మొత్తం ప్రపంచం అంతా నన్ను నీరాజనాలు పట్టేస్తే నేను 40 రిటైర్ అయిపోయి, అది కూడా నేను చాలా ఫ్యాన్సీ ప్లేస్కి వెళ్ళిపోయి అలా ఉంది థింకింగ్. అంటే అందరికీ కాదు, ఐఎమ్ జనరలైజింగ్. బట్ సో ఆ కంగారులోంచి బయటకు వచ్చి జెన్యున్గా మీరు కృషి చేస్తున్నప్పుడు రచన మీద ఫోకస్ చేయాలి ఫస్ట్. రచన అంటే ఏమిటి? క్రాఫ్ట్. అంటే ఎంతవరకు మనం తీయదలుచుకున్న దాన్ని స్పష్టంగా పేపర్ మీద పెట్టగలుగుతున్నాం. ఇప్పటికీ నాకు తెలిసి కనీసం 70-80% సినిమాలు స్క్రిప్ట్ లేకుండా షూటింగ్లు స్టార్ట్ అయిపోతాయి. షూటింగ్లు జరిగిపోతూ ఉంటాయి స్క్రిప్ట్ లేకుండా, ఆన్ సెట్ రాస్తారు. నాకు తెలిసిన యాక్టర్లు కొంతమంది చెప్తున్నారు, స్క్రిప్ట్ ఉందండి అంటే అలాంటివే ఉండవండి, మీరు అక్కడ రండి మేము ఇస్తామని చెప్తున్నారు యాక్టర్స్కి. సో బౌండ్ స్క్రిప్ట్ ఏదైనా బైండ్ చేయించవచ్చు. అమీర్పేటకి తీసుకెళ్తే ఏదైనా బైండ్ చేస్తాడు వాడు, కానీ దానిలో ఉండాలి కదా విషయం. సో బౌండ్ స్క్రిప్ట్ అంటే షూటబుల్ స్క్రిప్ట్, అంటే కెన్ యూ షూట్ యూజింగ్ దిస్ యాజ్ అ బ్లూ ప్రింట్, ప్రాక్టికల్ ఆర్ నో, అది ఈజ్ అ యాక్చువల్ బౌండ్ స్క్రిప్ట్. ఊరికే మనం పూజకి బౌండ్ స్క్రిప్ట్ ఏదైనా పెట్టచ్చు. నేనేమన్నానంటే ఆ రైటింగ్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది. రాజమౌళి గారు 2020లో కోవిడ్ టైంలో ఒక గ్రూప్ ఫామ్ చేసి డైరెక్టర్స్, అంటే ఆయనకి నచ్చిన డైరెక్టర్స్ వాటెవర్, ఒక గ్రూప్, ఒక 20-25 మంది మేము కలిసాం ఆయన ఇంట్లో. దిస్ వాజ్ ద డిస్కషన్, హౌ టు ఫైండ్ రైటర్స్ ఇన్ తెలుగులో సినిమా రచన చేయగలిగిన వాళ్ళు మనం గ్రూమ్ చేయాలి. అప్పుడు మేము అందరూ చర్చ జరిగి ఇవన్నీ మాట్లాడాము. అంటే సాహిత్యాన్ని మళ్ళీ యాక్చువల్లీ మాకు పెద్ద ప్లాన్ ఉంది. అప్పుడు రచయితలకి ఫిల్మ్ మేకర్స్కి మీటింగ్ పెడదాము, అంటే బెస్ట్ యంగ్ రైటర్స్ కానీ ప్రొఫెషనల్ రైటర్స్ కానీ, పాపులర్ రచన చేసిన వాళ్ళు, సీరియస్ రచనలు చేసిన వాళ్ళు, సాహిత్యంలో సినిమా డైరెక్టర్స్కి మీటింగ్ పెడదాం. అసలు వాళ్ళలో ఆ మథనం జరిగితే, కొంత ఇంటరాక్షన్ జరిగితే, వాళ్ళలో ఎవరికి సినిమా రచన మీద పట్టుంది, ఇంట్రెస్ట్ ఉంది అనేది తెలిస్తే మనం వీ కెన్ స్టార్ట్ హైరింగ్. ఇదంతా జరిగింది. అఫ్కోర్స్ కోవిడ్ ఇంకా ఇంటెన్సిఫై అయిపోవడం వల్ల మేము మళ్ళీ కలవడం కుదరలా. కాబట్టి ఈ చర్చ మాత్రం మీరు అన్నది జరుగుతోంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో. రైటర్స్ ఆర్ ప్రాబ్లం. ఇంకోటి ఏంటి, సాహిత్యంలో బాగా రాయగలిగేవాడికి సినిమా రాయడం తెలియకపోవచ్చు. సినిమా సీన్ రాయడం వేరు, సినిమాలో డైలాగ్ రాయడం వేరు, సాహిత్యంలో రాయడం వేరు. ఇప్పుడు మీ మనసు, దీప్తి మనసు అల్లకల్లోలంగా ఉందని రాసేయచ్చు నవలలో. సముద్రం అలలు ఇట్లా లేచి పడుతుంటే పూర్వకాలం ఏం చేశారు పాపం, ఫ్రీజ్ చేసి మిమ్మల్ని ఎట్లాగా అగ్నిపర్వతాలు పగులుతున్నట్టు, పేలుతున్నట్టు, సముద్ర కెరటాలు ఎగురుతున్నట్టు పెట్టేసేవారు. పెద్దగా నటన రాలేదనుకోండి, ఫ్రీజ్ చేసి అది చేసేసుకునేవారు. కానీ హౌ టు డెపిక్ట్ యువర్ ఇన్నర్ స్టేట్ త్రూ రైటింగ్ అనేది వేరే స్కిల్. అది మీ మనసు అల్లకల్లోలంగా ఉన్నది తెర మీద కనబడాలి ప్రేక్షకుడికి, మీరు చేసే పనుల వల్ల కానీ దేనివల్ల కానీ. అది వేరే రకమైన స్కిల్. చాలామంది రచన చేసేవాళ్ళు కూడా ఇది ఉండకపోవచ్చు. సో వాళ్ళలో ఇది చేయగలిగే వాళ్ళని పట్టాలి, అప్పుడు రైటర్స్ దొరుకుతారు. ఇంకోటి, రైటర్స్ యొక్క సామాజిక దృష్టిని మీరు వెల్కమ్ చేయాలి. అంటే వాళ్ళని తీసుకొచ్చి మీరు ఓకే మీ దృష్టిలోంచే రాయండి కథానాలు, వాళ్ళని తీసుకొచ్చి మాకు నచ్చినట్టు రాయమని వద్దకూడదు. కమర్షియల్ సినిమా అంటే ఇలాగే ఉంటుందండి, హీరో ఎలివేషన్స్ ఇలాగే ఇవ్వాలండి అంటే వాళ్ళు కూడా మీలాగానే రాస్తారు. కొత్తదనం రావాలంటే రచయితలు యాక్సెప్ట్ దేర్ ఇన్సైట్ అండ్ సీ ఇఫ్ యూ కెన్ అడాప్ట్ ఇట్. ఇఫ్ యూ కాంట్ అడాప్ట్ ఇట్, లెట్ దెమ్ గో, ఫైన్. బట్ మీరు రచయిత కావాలి అని కోరుకున్నప్పుడు రచయితకు ఒక దృష్టి ఉంటుందిగా. ఆ రచయితని దృష్టితో పాటు ఒక డివి నరసరాజు గారికి ఒక దృష్టి ఉండేది, పింగళ నాగేంద్రరావు గారికి ఒక దృష్టి ఉండేది, జంజాల్ గారికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది, సత్యానంద్ గారికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది, పరచూర్ బ్రదర్స్కి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని మీరు తీసుకురాగలిగినప్పుడే వాళ్ళ రచన మీకు హెల్ప్ అవుతుంది. అలా రచయితను అంటే మీరు ఇమ్మీడియట్గా కావాలంటే అదొక సొల్యూషన్ ఫ్రమ్ రైటర్స్. లేదు గ్రూమ్ చేయాలి అంటే ఇప్పుడున్న వాళ్ళు, నేను ఐ వాంట్ బి రైటర్ డైరెక్టర్ అని అన్నారనుకోండి, మీరు ఖచ్చితంగా చదవాలి. చదవడం అంటే ఏం చదవాలండి అంటే, క్రాఫ్ట్కి సంబంధించిన పుస్తకాలతో పక్కన జనరల్గా ఇప్పుడు బుక్ ఫెస్టివల్కి వెళ్ళండి, జీవితాన్ని చదవాలి. అది చాలా ముఖ్యం. చాలా వినడానికి గంభీరంగా కనబడుతుంది కానీ చాలా సగం మంది క్యారెక్టర్స్ మనకు అలాగే దొరుకుతారు కదా. గోల్కొండ హై స్కూల్ సినిమా షూటింగ్లో మేము షూటింగ్ కోసం అని 3 రోజులు, 4 రోజులు 5 రోజులు వాళ్ళు ఒకళ్ళ ఇంట్లో షూట్ చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు సెలవు పెట్టేశారు షూటింగ్ చూద్దామని. దే ఆర్ ఫ్యాసినేటెడ్ అబౌట్ షూటింగ్ ప్రాసెస్. దానిలో ఒక ఆయన అక్కడ కలిసాడు, ఆయన సినిమాలు అంటే చాలా ఇష్టం, హీ వాంటెడ్ టు బి అన్ యాక్టర్. కానీ కుటుంబ సమస్యల వల్ల వాటి వల్ల ఆయన యాక్టర్ అవ్వలేకపోయాడు, ఉండిపోయాడు. ఆయనకి ఎప్పుడైనా సినిమాలో చిన్న పాత్ర వేయాలి కోరిక. అక్కడి నుంచి పుట్టింది సమ్మోహనం. 2013లో పుట్టిన ఐడియా అది. 2011లో పుట్టిన ఐడియా సమ్మోహనం. నేను రాసుకున్నా, వాట్ ఇఫ్ ఒక స్టార్, ఒక అమ్మాయి షూటింగ్ ఒక ఇంట్లో జరిగితే, ఆ ఇంట్లో వాడికి ఉన్నవాడికి ఒకడికి సినిమాలు అంటే ఇష్టం లేదు కొడుకు, కానీ వాడే అమ్మాయితో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది. సో నిజ జీవితంలోంచి మనకి ఐడియాస్ వస్తాయి అలాంటివి. అప్పుడు మీకు వేరే ఒక రచన
చదివి ఉన్నారనుకోండి, ఈజీగా కనెక్ట్ ఈ అయిపోతుంది. పాత్రను మనం ఎలా సృష్టించవచ్చు, Got it, sir. డైలాగ్ ఎలా రాయొచ్చు అనే దాని మీద మనకు ఒక ముడిసరుకు దొరుకుతుంది. లేకపోతే 100% ఏంటంటే I agree, sir. పాత సినిమాలు, హే ఇప్పుడు లాస్ట్ హిట్ అయిన సినిమా ఏంటి, లాస్ట్ మన ఫ్రైడే అలా రాసేస్తే జనాలు చూసేస్తారు, ఎందుకంటే అది హిట్ అయింది కదా. అంటే అది రాసిన వాడు అతని అనుభవంలోంచి అతని ఎక్స్పీరియన్స్లోంచి రాశాడు, అది నీ ఎక్స్పీరియన్స్ కాదు కదా. అది ఎవరో అన్నారు, ఈ కథ ఆల్రెడీ వచ్చేసిందేమో కదా అని మీరు యాంగ్జైటీ పడకండి, ఎందుకంటే మీరు అనుకున్నట్టు ఈ కథ ఎవరు చెప్పాల. అంటే యూట్యూబ్లో ట్రెండింగ్ స్టోరీస్ చూసి మనం కూడా ఒక స్టోరీ క్రియేట్ చేయడం ఇస్ నాట్ సినిమా. ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది, ఎవరి రీసెర్చ్ వాళ్ళది, ఎవరి కమిట్మెంట్ టువర్డ్స్ ద స్టోరీ ఇస్ డిఫరెంట్. ఎగ్జాక్ట్లీ, మీ యూనిక్ వాయిస్, మీ యూనిక్ దృష్టి దానిలో ఉండాలి. అది సడన్గా రాదు, అది ఇట్ కమ్స్ విత్ ఎఫర్ట్. కానీ సార్ మళ్ళీ నేను కమర్షియల్ ఎలిమెంట్కే వస్తున్నాను మీరు అనుకోకపోతే, బికాజ్ అంత కాన్ఫిడెంట్గా మీరు 500 కోట్లు 300 కోట్లు అని చెప్పినక్కడ ఐ వాజ్ స్టక్ దేర్. బట్ ఇప్పుడు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీ సెన్సిబిలిటీకి, మీకున్న సెన్సిబుల్ టేస్ట్కి అలాంటి ఒక జనరంజకమైన, ద సో కాల్డ్ టర్మ్ వాట్ యూ యూజ్డ్, జనరంజకమైన సినిమానే కదా మీ దృష్టిలో, మీ స్కూల్లో కమర్షియల్ సినిమా అంటే. ఈ రెండు ఎలిమెంట్స్ మ్యాచ్ అయ్యేటట్టు ఇవాల్టి ఒక సూపర్ స్టార్తో సినిమా తీయాల్సి ఉంటే హూమ్ వుడ్ మోహన్ కృష్ణ గారు? ఫస్ట్ నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, సెన్సిబుల్ కి కమర్షియల్ కి ఏమిటి తేడా మీ దృష్టిలో? నేనేమన్నట్లేదు సార్, మీరు కమర్షియల్ సినిమా మీరు నాకు డెఫినేషన్ చెప్పరా ప్లీజ్. ఇప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారంటే, మీరు చాలా సెన్సిబుల్ డైరెక్టర్, మీరు కమర్షియల్ సినిమా ఎప్పుడు తీస్తారు? మీరు చాలా సెన్సిబుల్ డైరెక్టర్ అయితే మీరు అన్నట్టు సార్ టర్మ్స్ ప్రకారం మాట్లాడదాం, వాల్యూమ్ ప్రకారమే మాట్లాడదాం. సపోజ్ కమర్షియల్ సినిమా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఒక 500 crores అచీవ్ చేసింది అని అనుకుంటే, రేపటి రోజున 500 crores అచీవ్ చేయబోయే ఒక సినిమాలో మీకు గనక ఆ డెస్టైన్డ్ ప్లాన్ ఉంటే, ఆ మేనిఫెస్టేషన్ ఉంటే, which hero would మోహన్ కృష్ణ గారు సెలెక్ట్? ఫస్ట్ ఐ వోంట్ మేనిఫెస్ట్ లైక్ దట్. అంటే 500 కోట్ టార్గెట్ పెట్టి క్వశ్చన్ వాడిగాను కదా సార్, మళ్ళీ మీరు చాలా మంది ఉన్నారండి నాకు. అంటే ఇక్కడ ఆంతర్యం అర్థం చేసుకోండి సార్, అర్థమైంది కదా. మీ నోటెమ్మట ఏ హీరో పేరు రావాలని మేము వినాలనుకుంటున్నాం అనేది ఇస్ ద పాయింట్. నాకు ఒకళ్ళు, నాకు తెలుగులో నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పానండి, చాలా మంది యాక్టర్స్, స్టార్స్ ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్. అయితే ఏంటంటే మనం వాళ్ళ టాలెంట్ని జెన్యున్గా ఎక్స్ప్లోర్ చేసే పాత్రలు మనం వాళ్ళకి ఇవ్వట్లా. సరే, చాలా డిప్లొమాటిక్ ఆన్సర్ చెప్తున్నారు సార్. చాలా నిజమైన ఆన్సర్ ఇది. మీరు చెప్పండి ఎందుకు, దాని కారణం కూడా నేను చెప్తాను. బికాజ్ వీఆర్ సో స్టక్ ఇన్ స్టార్ మెటీరియల్. అంటే స్టార్ మెటీరియల్ అనకూడదు, స్టార్ ఎలివేషన్. అంటే ఏంటంటే మనం యాక్టర్ని, అతని పాత్రని ఒకటి చేసేస్తున్నాం, మనకున్న అభిమానాన్ని అతని పాత్రకి చేసేసి ఎలివేషన్ మీదే, అతని స్టార్డమ్ యొక్క ఎలివేషన్ మీదే ఫోకస్ చేస్తున్నాం. ఒక రెవెనెంట్ లాంటి సినిమా చేయలేరా మన వాళ్ళు? ఎందుకు చేయలేరు సార్? సో దానిలో హీరోయిజం లేదా? లేకపోతే దానిలో ఎటువంటి బిల్డప్లు, ఎంట్రీలు, ఎగ్జిట్లు లేవే, డికాప్రియో జడ్జ్ అనేవి లేదు కదా వాళ్ళు. బట్ అంతకంటే హీరోయిక్ స్టోరీ మనం ఒక బెన్హర్ లాంటి హీరోయిక్ స్టోరీ మన వాళ్ళు చేయలేరా యాక్టర్లు ఇప్పుడు ఉన్నవాళ్ళు? నేనంటే ఏంటంటే ఆ ఎస్థెటిక్ మారాలి. ఆ ఎస్థెటిక్ మారినప్పుడు లైఫ్లోంచి అది 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 ఏంటంటే హీరో అనగానే ఇంకో మొత్తం కానీ మనం ఇంకా బిల్డప్లు ఇచ్చుకోవాలి. ఇది దీనిలోంచి మనం బయటకు వచ్చేంత వరకు మనం కొత్త రకమైన సినిమా చేయలేం. ఎందుకంటే హీరో, మీ అభిమానం ఒకటి, ఆ నటుడు వేరు. ఈ రెండింటిని కలిపేయకూడదు. నాకు అభిమానం ఉంది కాబట్టి నేను ప్రతిసారి చప్పట్లు కొట్టేయాలి. ఇప్పుడు మీరు హీరో పేరు చెప్పని అంటారు? లేదు, నాకు ఎన్టీ రామారావు గారు ఇష్టము, జూనియర్ ఎన్టీఆర్ అంటారు కానీ ఐ లైక్ కాలింగ్ హిమ్ ఎన్టీఆర్ ఇష్టము నాకు. ఐ లైక్ అబ్సల్యూట్లీ అర్జున్, బన్నీ గారు చాలా ఇష్టం. ఎస్పెషలీ హిస్ పర్ఫార్మెన్స్ ఇన్ పుష్ప వాజ్ వెరీ గుడ్. ఐ లైక్ ఏమంటారు మన మహేష్ బాబు గారు, రామ్ చరణ్, ఆల్ దీస్ ఆర్ గుడ్ యాక్టర్స్ అండి. బట్ ఐ ఫీల్ వాళ్ళ షాకిల్స్ పగలగొట్టి కొంతలో కొంత పుష్పలో అర్జున్ చేశారు, అది రంగస్థలంలో రామ్ చరణ్ చేశారు. అది మీకు రంగస్థలంలో చూడండి, మ్యాసివ్ ఇంట్రడక్షన్ సీన్స్ ఏమి ఉండవు, సైకిల్ తొక్కుతూ వెళ్ళడం స్టార్ట్ అవుతాయి. హీరోకి చెవుడు అన్న ఫ్యాక్ట్ యాక్సెప్ట్ చేయడానికే కష్టం అనిపిస్తుంది. ఈవెన్ పుష్పలో కూడా అంత మేజర్ గా ఉండదు అంటే ఉంటుంది, కానీ మధ్యలో చాలా రియలిజం ఉంటుంది పుష్పలో ఫస్ట్ పార్ట్ లో. సెకండ్ పార్ట్ ఈజ్ మచ్ మోర్ కమర్షియల్, బట్ ఫస్ట్ పార్ట్ లో యూ విల్ సీ దట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ రియలిజం. సో అలా పాత్ర నాకు ఇవన్నీ కాదురా, నేను పాత్ర చేస్తాను, దానిలోంచి నేను పుట్టించే ఎమోషన్ మీరు కనెక్ట్ అవుతాను అనేది వచ్చినప్పుడు దెన్ వీ విల్ మేక్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హీరో ఫిల్మ్స్. నేనేమంటానంటే అలా నా దగ్గర కథ చాలా ఉన్నాయి, అవి చేయడానికి తగిన స్టార్స్తో చేస్తే రీచ్ బాగుంటుంది, మీరు అన్నట్టు కోట్లు 200, 300 అవి కూడా వస్తాయి. బట్ దానిలోకి ఈ సెన్సిబిలిటీ వదగదు. I cannot make a film about an ordinary man who becomes a great hero by giving an introduction in the beginning only.
కదా I understand, sir, what you మొదలెడితే ఓకే ఓకే నువ్వు మహానుభావుడివి, ఇంకొంచెం మహానుభావుడు అవుతావు, మహానుభావుడు అవుతావు ఎండ్కి, అంతే కదా. దట్స్ అ గ్రాఫ్. బేసికలీ స్టోరీ స్టార్ట్స్ విత్ బీయింగ్ అ మహానుభావుడు. మహానుభావుడు ఇంకెంత మహానుభావుడు అవుతావు నువ్వు. నీకు ఎవరిని ఎదురు చెప్పేవాళ్ళే లేరు నీకు. ఒకడు నామకే వస్తే విలన్ ఉంటాడు, వాడు నువ్వు అధిగమించేస్తావు అవలేలుగా. ఇంకా పెద్దవాడు వస్తాడు, వాడిని అధిగమించేస్తావు. వాట్ ఈస్ ద జర్నీ ఫర్ మీ ఇన్ ఇట్? జర్నీలో అతను పడే కష్టాలు, అతను అధిగమించే కాన్ఫ్లిక్ట్లు మించి నాకు అతని మీద అడ్మిరేషన్ ఏర్పడాలి కదండి. ఎలా ఎంత అప్పుడు నాకు ఇన్స్పిరేషన్ వస్తుంది, అప్పుడు నాకు ఎంపతి వస్తుంది, అప్పుడు నాకు ఏమంటారు ఐడెంటిటీ వస్తుంది, ఐడెంటిఫికేషన్ వస్తుంది, సారీ రిలేటబిలిటీ వస్తుంది. అప్పుడు నేను ఇట్ విల్ ఇన్స్పైర్ మీ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సినిమాటిక్ ఆర్ట్. నీ పాత్ర ఎంపతి అంటాను దాన్ని. సింపతి వేరు, ఎంపతి వేరు. సింపతి అంటే నాకు ఆ పాపం కష్టాలు వచ్చాయి. ఎంపతి అంటే ఐ వాంట్ యు లవ్ హిమ్ అండ్ ఐ వాంట్ బి ఇన్ హిస్ ప్లేస్. యు ఐడెంటిఫై. అతను ఏడిస్తే మీరు ఏడుస్తారు, అతను నవ్వితే మీరు నవ్వుతారు, అతను ప్రేమలో పడితే మీరు పడతారు. ఆ క్షణంలో యు ఆర్ ఇన్ దట్, యు ఆర్ సహానుభూతి అంటాం అది దాన్ని. అది వచ్చే సినిమాలు నాకు, అలాంటి హీరోయిజం నాకు ఇష్టం. అలాంటి హీరోయిజంతో వచ్చిన సినిమాలు తీస్తే చెయ్యలేని నటులు తెలుగులో ఎవ్వరూ లేరండి. అందరూ అద్భుతంగా చేయగలరు. మనం ఉన్న ట్రాప్ ఏంటంటే మనం హీరో సెంట్రిక్ ట్రాప్ లో ఉన్నాం. హీరోని ఒకలా చూడడానికి హీరో అంద స్టార్ సెంట్రిక్. స్టార్ ని ఆరాధ్య దైవం కింద మనం ఎప్పుడైతే పెడుతూ ఉంటామో ఆ ఆరాధన చుట్టూ కథ అలా వెళ్తూ ఉంటుంది. దానివల్ల మీకు వేరియేషను, మీకు ఎక్కువ కొత్త రకమైన పాత్రలు ఎక్స్ప్లోర్ చేసే అవకాశం తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్కి పెద్ద బర్డెన్ ఏంటి, ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఈయన్ని మా అభిమానులకి మనం ఎలా మెప్పించాలి, నచ్చినట్లుగా ఎలాగా ఇంకా బాగా చూపించాలి. సో యువర్ కేటరింగ్ టు ఒక హాఫ్ ఆఫ్ యువర్ చాలా బాగా చెప్పాడు. మనం షెఫ్ల నుంచి కేటరర్స్ అయిపోతున్నాం అన్నాడు. షెఫ్ ప్రేమగా చేస్తాడు వంట, కేటర్ ఏంటి ఉన్నదాన్ని సప్లై చేస్తూ ఉంటాడు. సో అది మారినప్పుడు వీ కెన్ మేక్ టెరిఫిక్. కానీ సార్ ఇందాక మీరు చెప్పిన 3 హీరో పేర్లలో ఎస్పెషల్లీ ఫర్ జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఆయన పొటెన్షియల్ కి తగ్గ సినిమా రాలేదు అని ఒకసారి మీరే కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో వై డోంట్ యూ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ? ఐ వాంట్ కమర్షియాలిటీ, కాంప్లెక్సిటీ కలపగలిగే రోల్స్ చేయగలిగే హీరోలు మనకు ఉన్నారండి. స్టార్ ఎలివేషన్ అనే అంటే కొన్ని సినిమాలు నేను చూస్తూ ఉంటాను కదా, కనబడినప్పుడల్లా స్లో మోషన్, కనబడినప్పుడల్లా మ్యూజిక్, కనబడినప్పుడల్లా ఎలివేషన్. అయిపోయింది కదా, ఒక బిగినింగ్లో ఎలివేట్ చేశారు, కథ చెప్పరా బాబు నాకు అని. అన్ని ఎలివేషన్లో మీకు విసుగొస్తుంది మీకు. అంటే కాసేపోయిన తర్వాత అబ్బా సరే మళ్ళీ ఎలివేషను, నేను బాత్రూమ్కి వెళ్ళిన ఎలివేషనే, బెడ్రూమ్లోకి వచ్చిన ఎలివేషనే. ఎన్ని ఎలివేషన్లు ఇస్తాను ఒక పాత్రకి? అంటే ఏంటి, పాత్రే గారు చెప్పింది, శబ్దం చేయడం రానప్పుడు చప్పుడు చేస్తారు. కాబట్టి ఏంటి, అది ఉండకూడదు. అది ఆ యాక్టర్ వేస్ట్ అయిపోతున్నాడు నా దృష్టిలో అక్కడ. దట్ యాక్టర్ ఈస్ సో ఫుల్ ఆఫ్ పొటెన్షియల్. యు ఆర్ సింప్లీ యూజింగ్ హిమ్ యాజ్ అ బాడీ, యాజ్ అ స్టార్ అట్రాక్షన్, యాజ్ అ కమోడిటీ. ఒక వస్తువు అయిపోయాడు యాక్టర్ ఇప్పుడు. ఇతను అందంగా ఉంటాడు కాబట్టి ఇలా నడిపిద్దాం, అటు నుంచి ఎంట్రీ ఇద్దాం, ఇలాంటి మ్యూజిక్ యాడ్ చేద్దాం, ఇలా లైటింగ్ చేద్దాం. దట్ ఫర్ మీ వేర్ ద స్టార్ ఈజ్ నో లాంగర్ అన్ ఆర్టిస్ట్ బట్ ఈస్ అ కమోడిటీ. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక వస్తువు అయిపోయాడో ఆ వ్యక్తికి ఉన్న పొటెన్షియల్ తగ్గిపోతుంది. దట్ ఈస్ మై ఓన్లీ కంప్లైంట్. గాట్ ఇట్ సార్. సార్ ఇప్పుడు బేసికల్గా యాజ్ అ మూవీ మేకర్ ఓటీటీ ప్లాట్ఫామ్ డెవలప్ అవుతున్న తీరు కానీ, సినిమాలు ఒక థియేటర్కి వెళ్ళి సినిమాని ఆదరించే రోజులు ఒకప్పుడులాగా ఉండొచ్చా ఉండవా అన్నది నా క్వశ్చన్ కాదు, బట్ ఈక్వలీ కాంపిటేటివ్గా ఓటీటీ ఈస్ గ్రోయింగ్ అప్. సో హౌ డు యూ సీ దట్ సార్? నో, ఇట్స్ బోత్ గుడ్ థింగ్ అండ్ బ్యాడ్ థింగ్ అండి. ఒకటి నేను నమ్మేది మనిషి సంఘజీవి కాబట్టి అన్ని ఇంట్లోనే అంటే కుదరదు. కోవిడ్ అంటే తప్పలేదు, కానీ ఇంట్లోనే ఉద్యోగం, ఇంట్లోనే తిండి, ఇంట్లోనే సినిమా, ఇంట్లోనే పెళ్లి పెటాకులు అన్నీ 4 గోడల మధ్యలో చేసుకుంటే మనిషి పిచ్చెక్కుతుంది. అది ప్రూవ్ కూడా అయింది. కోవిడ్ టైంలో చాలామంది మెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సినిమా అనేది నా దృష్టిలో ఇస్ అ కమ్యూనల్ ఎక్స్పీరియన్స్. ఇట్ షుడ్ బి ఎక్స్పీరియన్స్డ్ ఇన్ అ గ్రూప్. అందుకే ఆ మీడియం ఇన్వెంట్ చేయబడింది. దానిలో ఉన్న బ్యూటీ అది. నాకు తెలియని వ్యక్తులు ఒక 400-500 మధ్య సమక్షంలో వాళ్ళతో నా జీవితానుభవం పంచుకోవడం అనేది సినిమా యొక్క మెయిన్ బలం. ఐడియా కరెక్ట్. దాన్ని వేరియస్ ఫార్మాట్లు మనకు వచ్చాయి. VHS వచ్చింది, DVD VCDలు వచ్చాయి. సిమిలర్లీ ఇప్పుడు పుస్తకాలు డిజిటల్గా కిండిల్లో వస్తున్నాయి. అవి ఫార్మాట్స్ ఇవి. బట్ ద ఒరిజినల్ రిమైన్స్ సేమ్. నాకు పుస్తకమే. ఆ పుస్తకం ఓపెన్ చేస్తే వచ్చే వాసన, ఆ పేజీ ఫీల్, అది ఒరిజినల్ నాకు అనుభవం. దాన్ని నేను కిండిల్లో చదువుకుంటానా, ఫోన్లో చదువుకుంటానా, లేకపోతే ఐప్యాడ్లో చదువుకుంటానా, ల్యాప్టాప్లో, అవన్నీ వేరే ఫార్మాట్లు, డిఫరెంట్ డిపెండింగ్ ఆన్ కన్వీనియన్స్లు, కల్చర్, బట్ ఓకే. బట్ సినిమా టు మీ రిమైన్స్ ఒరిజినల్లీ ఫార్ అ కమ్యూనల్ ఎక్స్పీరియన్స్. సో అది పోగొట్టుకోకుండా మనం ఏం చేయాలి? ఇప్పుడు ఓటీటీ వచ్చింది. ఓటీటీ రావడం వలన రెండు, ఒక అడ్వాంటేజ్, ఒక డిసడ్వాంటేజ్. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కొత్తలో అనుకున్నాం మనం, ఇప్పుడు అది కూడా పోతుంది. కొత్త రకమైన ఐడియాలకు ప్లాట్ఫామ్, బాక్స్ ఆఫీస్ ఈ గొడవలన్నీ ఉండవు కాబట్టి
కొత్త రకమైన ఐడియాలు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనుకున్నాం, కానీ ఇప్పుడు అది కూడా పోయింది. ఓటీటీలు కూడా హూ ఇస్ ద హీరో, వాట్ ఆర్ ద ఐ బాల్స్, ఇవన్నీ లెక్కలు మొదలెడుతున్నారు. ఒక ఇండివిజువలైజ్డ్ ఫిల్మ్ ఎక్స్ప్రెషన్కి వేదిక అవుతుందేమో ఓటీటీ అని ఛాన్స్ ఉంది ఓటీటీలో. అయితే ఓటీటీలో ఇంకొక డేంజర్ ఏంటంటే, మీరు సినిమా థియేటర్లో చలామణి అయిపోయే కొన్ని మంబో జంబోలు ఓటీటీలో నడవు. స్టార్లు, చప్పట్లు, కేకలు, కథలో కొన్ని లోపాలను క్షమించేస్తాం మనం. థియేటర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయట రావాలంటే తలకాయ నొప్పి కాబట్టి కొంచెం 4-5 చెత్త సీన్లు వచ్చినా భరిస్తాం. ఓటీటీలో అది కుదరదు. యూ బెటర్ టెల్ ఎ గుడ్ స్టోరీ, లేకపోతే అంతే ఫ్లిక్ ఆఫ్ ఎ ఛానల్ అంటారు చూడండి, మారిపోతుంది. సో ఒక విధంగా నిజమైన పస ఉందా లేదా సినిమాలో అని తేల్చేది ఓటీటీ. ద డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఎంతో కొంత ఇంట్లో కంఫర్ట్లో మనం చూసుకోవచ్చు కదా అనే టెంప్టేషన్లో థియేటర్కి రావడం తగ్గింది. ఇంకోటి ఏంటి, థియేటర్ రావాలంటే రావాల్సిన ఖర్చు పెరిగిపోయింది, ఎఫర్ట్ పెరిగిపోయింది. ఈ రెండింటి మధ్యలో ఇప్పుడు నేను ఇంత కష్టపడి వెళ్తే ఇట్స్ నాట్ ఎ మెటీరియల్ ఎక్స్పీరియన్స్ కదండి. ఇప్పుడు నేను వెళ్ళి ఒక హోటల్కి వెళ్ళి తింటే నాకు ఖర్చు పెట్టి సినిమా చూస్తే అది నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, బాగుండొచ్చు, ఇంకోటి అది నేను హోటల్కి వెళ్తే నేను తిన్నాను, ఇట్స్ ఫిజికల్ ఎక్స్పీరియన్స్. సినిమా ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను 500 రూపాయలు పెట్టుకుని నచ్చపోతే ఆ దెబ్బకి నేను వరుసగా 2 నెలల సినిమా చూడట్లా. సో ఇట్స్ అ విషవలయం అది. సో వాట్ వీ హ్యావ్ టు ట్రీట్ ఓటీటీ యాజ్ ఇట్స్ అనదర్ ఫార్మాట్ ఆఫ్ వ్యూయింగ్ ఫిల్మ్స్. ఎప్పుడైతే దాన్ని మీరు సినిమా కంటే పెద్ద చేసేసి దాన్ని ఈజీ మనీ మేకింగ్ కింద వెహికల్ కింద మీరు చేసుకున్నారో, మెయిన్ సినిమా దెబ్బతిని. ఇప్పుడు అదే క్రైసిస్ కదా మనకి, థియేటర్ రావట్లేదు. ఎట్లా వస్తారు? మీరేం చేస్తున్నారు, సినిమా తీసేసి తొందరగా ఓటీటీకి మాక్సిమం అమ్మేసుకుని థియేటర్కి రిస్క్ తగ్గించేసుకుందాం, ఎందుకంటే రావట్లేదు అంటే సినిమా థియేటర్కి రప్పించే పట్టున్న సినిమాలు రావట్లేదు అని అంటున్నారు. రావట్లేదు. రెండేంటి, దానివల్ల ఓటీటీ వల్ల ఒక ఓటీటీకే లాభం అండి. సినిమా రంగం వల్ల ఎంతమందికి లాభం? సినిమా ఎగ్జిబిషన్ వల్ల థియేటర్ వాళ్ళకి లాభము, అక్కడ బిజినెస్ చేసుకునే వాళ్ళకి లాభము, చుట్టుపక్కల చాలా మంది జీవితాలు బాగుపడతాయి. కాబట్టి ఓటీటీలో వెబ్ సిరీస్ మోహన్ కృష్ణ గారు చెయ్యరు. ఐఎమ్ ఫర్ ఇట్. నేను ఇప్పుడు నేను పెన్ను వాడతాను కాబట్టి కంప్యూటర్ వాడినా అని అనం కదా. దేని లిమిట్ దేని ఐ వాంట్ టు వెబ్ సిరీస్. దాన్ని ఒక నవల చదవడానికి ఒక కథ చదవడానికి తేడా ఉంది. వెబ్ సిరీస్ ఫర్ మీ ఇస్ లైక్ ఏ నావల్. దానికి మంచి యాక్చువల్లీ నా దృష్టిలో ఓటీటీకి కరెక్ట్ ఫార్మాట్ వెబ్ సిరీస్, నాట్ ఏ మూవీ. సినిమా థియేటర్లో చూడాలి, వెబ్ సిరీస్ ఓటీటీలో చూడాలి. ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్ మీ దగ్గర నుంచి? ఐ వుడ్ లవ్ టు అండి. ఐఎమ్ యాక్చువల్లీ ఎక్స్ప్లోరింగ్ 2-3 పాసిబిలిటీస్. ఖచ్చితంగా నాకు చేయాలని. లాంగ్ స్టోరీస్ అవి, అంటే ఒక 8 ఎపిసోడ్స్, 10-12 ఎపిసోడ్లు. అప్పుడు మీరేంటి ఇంకా క్యారెక్టర్ అది కొంచెం ఎలాబరేట్గా డిస్కస్ చేసి, బట్ ఎంటర్టైనింగ్ అని ఉంటూ ఎలా చేయొచ్చు, అది వేరే ఫార్మాట్. అది నవలకి కథకి ఉన్న తేడా, అది రెండు వేరే వేరే ఫార్మాట్. దేని బ్యూటీ దాందే. సార్, కమింగ్ బ్యాక్ టు ఆర్ ఫిల్మ్ సారంగపాణి జాతకం, ఈ సినిమా ఒక్కసారి ఆడియన్స్ థియేటర్కి వచ్చి ఈ సినిమాని చూడాలి ఎందుకు అని అంటే ఏం చెప్తారు సార్? నేను ఎప్పుడు చెప్పే మాట చెప్తాను, సకుటుంబ సపరివార సమేతం, వీలైతే పరకుటుంబ పరపరివార సమేతం కూడా మీరు వచ్చి చూడొచ్చు, పక్క వాళ్ళు కూడా చెప్పి. ఇంకోటి, ఈ రోజుల్లో మనం ఇందాక అనుకున్నట్టే మంచి హెల్తీ కామెడీస్ లేవు, చచ్చిపోతున్నాయి, చచ్చిపోతున్నాయి అనకలు తగ్గిపోయాయి, చాలా తక్కువ వస్తున్నాయి. అలాంటి టైంలో మొత్తం పిల్లా పాపలతో వచ్చి సరదాగా పిక్నిక్ లాగా వచ్చి మీ డబ్బులకి మీ టైంకి విలువిచ్చే ఒక సరదాగా నవ్వుకుని 10 కాలాల పాటు గుర్తుపెట్టుకునే సినిమా కావాలి అంటే సారంగపాణి జాతకం అది అవుతుందని నా నమ్మకం. దానిలో ఉన్న పాత్రలు కానీ, దానిలో ఉన్న హాస్యం, రచన, దానిలో ఉన్న అంశం, బేసికలీ ఏదైతే నేను మెయిన్ థీమ్ ఏదైతే ఉందో, దట్ హ్యాస్ గ్రేట్ అపీల్ టు ఆల్ సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్, అక్రాస్ సెక్షన్స్. అది యువకులు అవ్వచ్చు, కుర్రాళ్ళు అవ్వచ్చు, ముసలివాళ్ళు అవ్వచ్చు, మధ్యతరగతి వాళ్ళు అవ్వచ్చు, డబ్బుని వాళ్ళు అవ్వచ్చు, డబ్బు లేని ఎవరికైనా సరే సంబంధం లేదు. అది ఇట్స్ అబౌట్ అజ్. మన జీవితంలో మనకు తారసపడే లాంటి వ్యక్తులు కనబడుతూ మంచి ఆరోగ్యకరమైన హాస్యం కావాలి అని కోరుకుంటే సారంగపాణి జాతకం ఇస్ ద అడ్రస్. సో ఎప్పుడు సినిమా రిలీజ్ అనుకుంటున్నారు సార్? రిలీజ్ ఇప్పుడు మాకు నిర్మాత గారి చేతిలో ఉందండి. ఏదో అంటారు చూడండి, నేను పిల్లల్ని మంచిగా చదివించి ఆయన చేతులు పెట్టాను, నేను ఎవరికి పెళ్లి చేస్తానో చూడాలి. వీఆర్ థింకింగ్ ఆఫ్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ వీఆర్ థింకింగ్ వెన్ టు కమ్. త్వరలో అనౌన్స్మెంట్ కూడా మేబీ పండగ టైంకైనా వచ్చేస్తుంది, సంక్రాంతి టైంకి. వండర్ఫుల్ సార్. సో బేసికల్లీ మనం ఇందాక నుంచి మాట్లాడుకున్నట్టు ఆ 500 కోట్ల సినిమా ఇదే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే నాకు ఆ టార్గెట్ నాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఏ సినిమా కోరుకోండి, ఎలా అయితే హీరో అనేవాడు కష్టాలు అధిగమిస్తూ అది అచీవ్ చేయాలి, కానీ ముందరే హీరోయిజం మొదలెట్టకుండా ఉండాలో, అలాగే ఒక డబ్బు టార్గెట్ పెట్టుకోకుండా ఈ సినిమా బాగా ఆడాలి, ఈ సినిమా బాగా డబ్బులు రావాలి, జనాలకి నచ్చాలి, వాళ్ళ టైము డబ్బు వాళ్ళు పడే కష్టం థియేటర్ రావడానికి దానికి పూర్తి జస్టిఫికేషన్ జరగాలని నేను కోరుకుంటున్నాను.
100% జరగాలి అని మేము కూడా మీరు కోరుకుంటాం కోరుకోండి. సార్. థ్యాంక్ యూ సార్ ఈ కాన్వర్సేషన్ లిటరలీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నేను. Thank you so చాలా ఫ్రెష్ గా, చాలా హార్ట్ వార్మింగ్ గా, చాలా వెల్కమింగ్ గా, Thank you. మంచిగా అనిపించింది సార్. విష్ యూ ఆల్ ద మోర్ సక్సెస్ అండ్ Thank you మోర్ so పవర్ much. టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ